పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మహోన్నతుడైన మా దేవానికి స్తోత్రాలు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు నీ సహాయం కోరి నీ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు కొరకు, శక్తి కొరకు, బలం కొరకు, వివేచన కొరకు ప్రభా నీ ప్రేమ, నీ కృప, కనికరముల కొరకు బ్రతిమలాడుకుంటున్నాం. ప్రభా, మా బలహీనతలు, మా పరిస్థితులు మీరు సంపూర్ణంగా ఎరుగుదురు ప్రభా. మమ్మల్ని పరిపూర్ణపరచగలిగినటువంటి శక్తి మీకు మాత్రమే ఉంది. ప్రభా, ఈ వారం నీ కుమారుని యొక్క సారూప్యతలోకి మేము ఎంతగా మారాల్సినటువంటి అవసరం ఉందో, మా యొక్క గుణాలని ఎంతగా మార్చుకోవాల్సిన అవసరం ఉందో మా కళ్ళ ముందుకు తీసుకురండి ప్రభా. అందుకు తగినట్టుగా నీ వాక్యానికి, నీ సత్యానికి తగినట్టుగా మమ్మల్ని నీకు అప్పగించుకొని నువ్వు కోరినట్టుగా జీవించడానికి నీ కృపను మా ఎడల ఇంకా విస్తరింపచేయమని మా పరిస్థితులు, మా బలహీనతలు సమస్త మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ వాక్య భాగాన్ని అంతటిని ప్రభా మా జీవితంలో ప్రభావవంతంగా పనిచేసేలాగా కృప చూపించమని యేసు దివ్యనామములో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. సామెతలు గ్రంథం 6వ అధ్యాయం 16 నుండి 19 వచనాలు. దయచేసి ఎవరైనా ఆన్లైన్లో ఉన్న వాళ్ళు స్పష్టంగా చదవగలిగిన వాళ్ళు చదవండి. చదువుతున్నప్పుడే అర్థం కావాలి. సామెతలు గ్రంథం 6వ అధ్యాయం 16 నుండి 19. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. నా కుమారుడా, నీ తండ్రి చాలా ఆజ్ఞను గైకొనుము. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈరోజు మన అంశం పేరు హేట్రెడ్స్. సో 7 మార్క్స్ ఆఫ్ స్పిరిచువల్ మర్డర్. సో మరి ఆత్మీయంగా మనము ఎలా చంపుతున్నాము, లేకపోతే ఆత్మీయంగా ఎలా చేస్తున్నాం అనే దానికి 7 గుర్తులు మనం చూడబోతున్నాం. హేట్రెడ్స్ అంటే దేవునికి అసహ్యమైనటువంటి లేదా హేయమైనటువంటి మాట పరిపూర్ణంగా ఉంటుంది. దేవునికి హేయమైనటువంటి 7 విషయాలను మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. సో ఈ వచనాల్లో మనం 7 విషయాలు చూస్తున్నాం. యాక్చువల్లీ సామెతలు గ్రంథం 6వ అధ్యాయం చాలా అద్భుతమైనటువంటి గ్రంథంగా మనం చూడొచ్చు. 1 నుండి 35 వచనాలను మనం గమనించినట్లయితే నేను వాటికి మంచి ఇంట్రడక్షన్ కూడా రాయడం జరిగింది. బట్ నేను ఇప్పుడు అది లాస్ట్లో చెప్పాలని ఆశపడుతున్నాను. అంటే కొంతవరకు ఇప్పుడు చెప్తాను. సో మనము వాటిని ఎలా విభజించుకోవచ్చు అంటే 6వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు ఒక ప్యాసేజ్ కింద మనం చూడొచ్చు. అక్కడ దేని గురించి మాట్లాడతాడంటే ఫినాన్షియల్ విషయాల గురించి మాట్లాడతాడు. అంటే మనము మధ్యవర్తిత్వం చేయకూడదు, పూట పడకూడదు, సహోదరుని కోసం పూట పడకూడదు. ఒకవేళ పూట పడినట్లయితే బ్రతిమలాడుకొని అక్కడి నుంచి వెంటనే బయటపడాలి. బయటపడపోతే దానివల్ల ఉండే కాన్సిక్వెన్సెస్, పరిణామాలు ఎంత ప్రమాదకరంగా ఉంటాయో చెబుతాడు. 6 నుండి 11 వచనాలు మనం గమనించినట్లయితే లేజినెస్ గురించి మాట్లాడతాడు. సోమరితనం ఎంత ప్రమాదకరమో మాట్లాడతాడు. సో చీమల యొద్దకు వెళ్ళి సోమరివాడు ఏం నేర్చుకోవాలనే విషయాన్ని, ఒక అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని మనం అక్కడ చూస్తాం. 12 నుండి 15 వచనాలు చూసినట్లయితే అంటే ఇతరులకు వ్యతిరేకంగా చేసేటువంటి పనుల గురించి అక్కడ మాట్లాడతాడు. సో అలాగే 16 నుంచి వెళ్ళి మనం 19 వచనాలు చూస్తే దేవునికి హేయమైనటువంటి 7 విషయాల గురించి భక్తుడు ప్రస్తావిస్తాడు. తర్వాత 20 నుంచి 23 వచనాలు మనం చూసినట్లయితే సొల్యూషన్ ఏంటి, పరిష్కారం ఏంటి, తల్లిదండ్రుల ఉపదేశాన్ని తీసుకొని రక్షణ మార్గంలోకి ఎలా నడిపించబడాలనేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి సొల్యూషన్ ఉంటుంది. తర్వాత 24 నుంచి 35 వచనాలు మళ్ళీ 3 భాగాలను మనం చూడొచ్చు. ఆ 3 భాగాల్లో ఒక భాగం అడల్టరీ గురించి ఉంటుంది, అంటే వ్యభిచారం గురించి మనం చూస్తాం. రెండో భాగం దొంగతనం గురించి ఉంటుంది. మూడో భాగము వాటి వల్ల వచ్చే పర్యావసనాల గురించి ఉంటుంది, అంటే పరిణామాలు ఎంత ప్రమాదకరంగా ఉంటాయో చెబుతుంది. అంటే చూడండి, బైబిల్లో ఒక మానవుడు, ఒక విశ్వాసి, దేవుని ఎరిగినటువంటి వాడు దేనికి దూరంగా ఉండాలి, దేనికి దగ్గరగా ఉండాలి, దేవునికి ఇష్టమైనది ఏంటి, దేవునికి అసహ్యమైనవి ఏంటి, దేవుడు ఎందుకు దీన్ని ద్వేషిస్తున్నాడు అనేటువంటి విషయాల పట్ల నిజంగానే అవగాహన కలిగి ఉండడం చాలా అవసరం. సో నేను మ్యాక్సిమం అంటే ఈ యొక్క ఫ్లయర్లోనే నేను చెప్పాలనుకున్నది అంతా కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఒకటి ఫస్ట్ స్లైడ్లోనే నేను టైటిల్ దాంట్లోనే ఇవన్నీ
మెన్షన్ చేయడం జరిగింది వాస్తవానికి. అయితే మనం చూద్దాం. హేయమైనవి, యెహోవాకు హేయమైనవి ఏంటి అనే విషయాలు మనము చూడబోతున్నాం. ఎందుకు హేయమైనవి అవి అనేది కూడా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక వ్యక్తికి అసహ్యమైనవి అంటే మనం ప్రేమించేటువంటి వ్యక్తికి, మనం ఇష్టపడేటువంటి వ్యక్తికి ఇది నచ్చదు అని తెలిస్తే ఏం చేయాలండి వాస్తవానికి? మీరేం చేస్తారు? మీరు బాగా ప్రేమించే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి మీ దగ్గర ఇది నచ్చలేదని తెలిసినప్పుడు మీరేం చేస్తారండి? హలో! మానేస్తామండి. ఏం చేస్తారు వాటిని? ద్వేషిస్తారా? అసహించుకుంటారా? లేకపోతే అలాగే కంటిన్యూ చేస్తారా? లేకపోతే మానుకోవాలనుకుంటారా? అయ్యో! అనుకుంటారా? అంటే నిజంగా మనం నిజంగా దేవుని ప్రేమిస్తే ఏం చేస్తాం అనేది మనం ఖచ్చితంగా కన్క్లూజన్‌లో చూడాలి. అర్థం చేసుకోవాలి. సో, 7 విషయాలు మనం ఇక్కడ చూస్తున్నాం. 7 థింగ్స్ ద లార్డ్ హేట్స్. దేవుడు ద్వేషించే 7 విషయాలు. దేవుడు ద్వేషించేటువంటి లేకపోతే హే 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 హేయమైనటువంటి లేకపోతే దేవునికి హేయమైన 7 విషయాలు అని మనం చూడొచ్చు. అంటే 2 పదాలు వాడబడ్డాయి. కన్‌ఫ్యూజ్ కావద్దు. 6 అనే దగ్గర దేవుడు ద్వేషించే విషయాలని ఉన్నాయి. 7 అనే మాట దగ్గర హేయమైనవి అనేటువంటి మాట వాడబడింది. సో 2 పదాలు మనం అక్కడ చూస్తా ఉన్నాం. అసహ్యమైన, హేయమైన కార్యములన్నమాట. అసహ్యమైనటువంటి, హేయమైనటువంటి కార్యాలు. అంటే డిటెస్టబుల్ థింగ్స్ అంటే బలమైన బైబిల్ తరహా పదం అనమాట. యాక్చువల్ చెప్పాలి అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఇవి డిటెస్టబుల్ థింగ్స్ అనమాట. అంటే చాలా అసహ్యమైనవి. అంటే అసహించుకోవాలి వాస్తవానికి వాటిని చూస్తే అసహ్యం కలగాలి. అంటే అవి ప్రేమించేవి కాదు, హత్తుకునేటివి కాదు, దగ్గర తీసుకునేటివి కాదు, ఏమాత్రము ప్రోత్సహించాల్సినటువంటి విషయాలు కాదు, ఏమాత్రము ఏమంటారు సమర్థించుకునేటువంటి విషయాలు ఏమాత్రం కాదనమాట. అసలు అసలు బలమైనటువంటి పదం ఇంకొకటి ఏమంటది అబామినేషన్స్ అంటే బలమైనది. బైబిల్ ఎక్కువగా వాడబడిన పదం. ఇంతకుముందు మనం సామెతలు 6:16-19లో 7 హేయమైనవి అని ఉంది కదా, అక్కడ ఇంగ్లీష్లో అబామినేషన్ అనే పదమే వాడాడు. సో అంటే ఇది చాలా స్ట్రాంగ్ వర్డ్ అనమాట. మనం అర్థం చేసుకోవడానికి, ఇంగ్లీష్లో అర్థం చేసుకోవడానికి ఇది చాలా బలమైన పదం. తెలుగులో అయితే హేయమైనవి చాలా పర్ఫెక్ట్ పదమే. హేయమైన అంటే అసహ్యకరమైన. చూడండి, ఎవరైనా అసహ్యకరమైనవి దగ్గర పెట్టుకుంటారా అండి? హేయమైనవి మనం కొన్నిసార్లు బయటికి వెళ్తున్నప్పుడు కొన్ని ఏమంటారు అసహ్యమైన విషయాలు చూస్తాం, వాటిని అసహించుకుంటాం. అంటే కొన్ని చూస్తే లేకపోతే మనం ఫిజికల్గా చూసినా లేకపోతే ఏదన్నా మన వాతావరణం లేకపోతే మన అంటే అంటే ఏమంటారు డ్రైనేజ్ సంబంధించిన విషయాలు చూస్తే మనకు అసహ్యం వేస్తుంది. అంటే ఆ స్మెల్, కొన్ని తరహా స్మెల్స్ మనం అసహించుకుంటాం. మరి లక్షణాలను ఎందుకు అసహించుకోం? మానవుని జీవితంలో ఉండేటువంటి అసహ్యమైన లక్షణాలు కూడా ఉంటాయి. మనం కొన్ని స్మెల్స్ని, కొన్ని థింగ్స్ని, కొన్ని వస్తువులని లేకపోతే కొన్ని చెడిపోయిన వాటిని మనం చాలా హేయంగా చూస్తాం, అసహ్యంగా చూస్తాం. మరి మనిషి లోపల, మన లోపల ఉన్నటువంటి స్వభావానికి సంబంధించినవి కూడాము మరి కొన్ని అసహ్యమైనవి ఉన్నాయి, హేయమైనవి ఉన్నాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. హేట్ఫుల్ థింగ్స్ అంటాం, ఇది సాధారణ అర్థం హేట్ఫుల్ థింగ్స్ అనేది. ఇంకొంచెం చెప్పండి, డిస్గస్టింగ్ థింగ్స్ అంటారు. అంటే భావోద్వేగంగా అసహించుకోవడం, అబ్బా అంటం చూసినాం అంటే ఇది అంటే మనం ఒక రకంగా మన ముఖ కవలికలను భిన్నంగా పెట్టడం అన్నమాట. అంటే అసహించుకునేటువంటి రీతిలో పెట్టడం. డిస్గస్టింగ్ అనే పదం వాడినప్పుడు మనం జనరల్గా ఆ పదాన్ని వినియోగిస్తున్నప్పుడు అంటే ఒక రకమైనటువంటి ముక్కును పైకి అనడం లేకపోతే ముఖాన్ని రకరకాల కవలికలతో మనం ఎక్స్ప్రెస్ చేస్తాం అనమాట. అది నాకు చీ అన్నట్టు, అంటే ఒక రకమైనటువంటి ఎక్స్ప్రెషన్ ఇస్తాం కదా. అంటే మరి ఈ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ స్మెల్ దగ్గర, కొంతమంది వ్యక్తుల దగ్గర, లేకపోతే నీట్గా స్నానం చేయలేదో లేకపోతే అడుక్కున్న వాళ్ళు, లేకపోతే కొంతమందిని చూసినప్పుడు మీరు అలా ఫీల్ అవ్వచ్చు. లేకపోతే రోగంతో ఉన్న వాళ్ళని, లేకపోతే కురుపులతో ఉన్న వాళ్ళని, లేకపోతే కొంత హాస్పిటల్కి వెళ్ళి పేషెంట్స్ని చూసినప్పుడు కూడా మీకు డిస్గస్టింగ్గా అనిపించవచ్చు, అవునా? అంటే భయంకరమైన రోగాలతో బాధపడుతున్న వాళ్ళు, కుష్టు లేకపోతే రకరకాల పుండ్లతో, గడ్డలతో ఉన్న వాళ్ళని చూస్తున్నప్పుడు మీకు డిస్గస్టింగ్ అనిపించవచ్చు కొంతమందికి. అంటే మీరు కొన్నిటిని అసహించుకుంటున్నారు, కొన్నిటిని హేయంగా భావిస్తున్నారు. అంటే నిజంగా అంత హేయంగా, అసహ్యంగా భావించవచ్చా? కానీ అక్కడ భావించాల్సినటువంటి అవసరం లేకపోయినా మనం అట్లా భావిస్తాం.
సో బైబిల్ కాంటెక్స్ట్ లో బెస్ట్ గా ఫిట్ అయ్యే పదం ఇదే అనమాట. అబామినేషన్స్, అసహ్యమైనవి, హేయమైనవి. ఈవెన్ రెండోది డిటెస్టబుల్ థింగ్స్ కూడా, ద్వేషించబడినవి, అసహ్యమైనటువంటి ఈ పదజాలాన్ని కూడా మనం స్ట్రాంగ్ గా వాడుకోవచ్చు. మీకు జస్ట్ అంటే స్ట్రాంగ్ పదం ఏంటిదని చెప్పడానికి. మరి ప్రభువు దేశించేటువంటి ఈ 7 అసహ్యమైనటువంటి, హేయమైనటువంటి విషయాలు ఏంటో మనం ఒక్కొక్కటిగా మనం పరిశీలన చేసుకుంటూ ముందుకెళ్దాం. ఎందుకు దేవుడు అంతగా వాటిని ద్వేషిస్తున్నాడు? ఎందుకు అసహించుకుంటున్నాడు? మరి దేవుడు మారాడా? పాత నిబంధనలో అసహించుకున్నటువంటి 7 విషయాలు క్రొత్త నిబంధనలో ప్రేమిస్తున్నాడా అండి? అంటే కొత్త నిబంధన ప్రజలకు ఉంటే ప్రేమిస్తాడా? హలో, లేదు, ఇంకా ఇంకా ఎక్కువ ఎక్కువ ద్వేషం. ఏమో మరి క్రైస్తవులు మంచిగా అంటే పాత నిబంధనలో దేవుడు వేరు, క్రొత్త నిబంధనలు కొంచెం కృపా కనికరములు ఎక్కువే ఉన్నాయి. అందుకే ఈ రోజు ఏం పట్టించుకోవడం అనుకుంటున్నారు అనిపిస్తుంది నాకైతే. కొత్త నిబంధన ప్రజలు కొంచెం అడ్వాంటేజ్గా తీసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది దేవుని కృపను కనికరాన్ని. దేవుడు పాత నిబంధనలు కూడా చాలా కృప కనికరం కలిగిన దేవుడు, మారల అన్చేంజబుల్ ఆయన. దేవుడు మార్పు లేనివాడు. అక్కడ అర్థం కాలేదు అంతే. చూడండి, ఈ 7 విషయాలను మనం 3 భాగాలుగా అర్థం చేసుకునే విధంగా నేను విభజించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఏంటి ఆ 3 భాగాలు అంటే ద రూట్ ఏంటి? మైండ్ అన్నమాట. రూట్ ఏంటి? మైండ్ అంటే థాట్స్ అండ్ ఇంటెన్షన్. థాట్స్ ఆర్ ఇంటెన్షన్ అని అనొచ్చు. అంటే ఆలోచనలు మరి ఉద్దేశాలు ఎక్కడ ఉంటాయండి? అవి మన లోపల ఉండేటువంటి రూట్ ఏంటి? మన ఆలోచనలు మరి ఉద్దేశాలు మూలం అన్నమాట, రూట్ అన్నమాట. రెండోది ద ఎక్స్ప్రెషన్, వర్డ్స్. మనం పదాల ద్వారా వాటిని ఏం చేస్తామనంటే దాన్ని వ్యక్తీకరిస్తాం, ఎక్స్ప్రెస్ చేస్తాం, వ్యక్తీకరించడం అంటాం. మూడోది ద అవుట్కమ్, యాక్షన్స్ అన్నమాట. చివరికి అవి ఎలా వస్తున్నాయి అంటే క్రియారూపకంగా బయటికి వ్యక్తమవుతున్నాయి. చూడండి, మన లోపల ఉన్నటువంటి ఆలోచనలు, మన మనస్సులో ఉన్నటువంటి ఉద్దేశాలు మన పదాల ద్వారా వ్యక్తమవుతున్నాయి. రెండోది వాటి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయంటే క్రియారూపకంగా కనబడతా ఉన్నాయి. యాక్షన్స్ రూపంలో వాటి ఫలితాలు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ 3 మన జీవితాన్ని చాలా ప్రభావితం చేసేటి. అందుకే దేవుడు ఎప్పుడు కూడా మన ఆలోచన సరిగా ఉండాలంట. ఆలోచన సరిగా ఉంటే పదాలు బాగుంటాయి. పదాలు బాగుంటే మన యాక్షన్స్, మన క్రియలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అంటే ఇక్కడ బాగుంటే మిగతా అన్ని ఆటోమేటిక్గా సెట్ అవుతాయి. ఈవెన్ 4th వన్ కూడా ఉంది. ఈవెన్ యాక్షన్స్ బాగున్నాయి అంటే మన ఎమోషన్స్, చివరిగా మన భావోద్రేకాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇది మీకు నెక్స్ట్ క్లాస్లో రిలేటెడ్గా ఉంటుంది. మనం నెక్స్ట్ మనం చూడబోయే వర్క్ బుక్ అంతా కూడా మీకు చాలా అద్భుతంగా దీనికి రిలేట్ అవుతుంది. చూడండి, హార్ట్ మొట్టమొదటి మనసు, ఆలోచనలు, థాట్స్ అండ్ ఇంటెన్షన్స్ బిగిన్ హియర్. చూడండి, మన ఆలోచనలు, ఉద్దేశాలు ఇక్కడ ప్రారంభించబడతాయి. అవేమైతే అంటే టంగ్, నాలుక లేదా మాట ద్వారా బయట కనబడతాయి. వాట్ ఈస్ ఇన్సైడ్ కమ్స్ అవుట్ త్రూ స్పీచ్ అన్నమాట. మన లోపల ఉన్నాయే బయటికి మనం వ్యక్తం చేస్తాం. ఈవెన్ కృత నిబంధనలు కూడా ప్రభు ఆ మాట అన్నాడు కదా, హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. అంటే మన మనస్సు ఏదైతే నింపబడుతుందో, మన హృదయంలో ఏవైతే ఉంటాయో వాటినే మనం మాటల ద్వారా బయటికి వ్యక్తం చేస్తాం. నువ్వు ఎక్కువ దేని గురించి మాట్లాడుతున్నావో అదే నువ్వు లోపల అదే. అవునా? అంటే అది కంట్రోల్ కాలేవు. నువ్వు లోపల ఏదైతే కొంతసార్లు నువ్వు కవర్ చేసుకోవచ్చు, బట్ నువ్వు ఒరిజినాలిటీ ఏంటిది అంటే నీ లోపల ఉన్నది బయటికి వ్యక్తం అవుతుంది. అది మనకు మాట రూపంలో మాటల రూపంలో అది బయటికి వ్యక్తం అవుతుంది. యాక్షన్స్, తర్వాత చర్యలు, ప్రవర్తన, ఇన్నర్ థాట్స్ ఏమైతే అనంటే మనకు బయటికి టర్న్ ఇంటూ అవుట్వర్డ్ బిహేవియర్ అన్నమాట. అంటే బయటికి వ్యక్తమయ్యేటువంటి ప్రవర్తనగా మారుతాయి అవన్నీ కూడా. లోపల ఉన్నటువంటి ఆలోచనలే మనకేమైతే బయటికి చూపించే ప్రవర్తనగా మారుతాయి. మన లోపల ఏదైతే మైండ్లో ఉంటుందో అవే మన స్పీచ్గా, ప్రసంగంగా, మన మాటలుగా మారుతాయి. ఆ మాటలే ద్వారానే మన ప్రవర్తన కూడా డిపెండ్ అయి ఉంటుంది. చూడండి, అందుకే ఈ 3 భాగాలు అందులో కనిపిస్తాయి. సామెతలు 6వ అధ్యాయం 16 నుండి 19 వచనాల్లో రూట్ ఉంది, అంటే మాటలు ఎక్స్ప్రెషన్ ఉంది, ఆ తర్వాత అవుట్కమ్ ఉంది, అంటే యాక్షన్స్ ఉన్నాయి. ఈ 3 చాలా జాగ్రత్త. అందుకే ఫస్ట్ ఎక్కడ మనం దాన్ని దెబ్బ కొట్టాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకే హేట్రెడ్స్, ఆక్రాస్టిక్స్ నేను చూపిస్తున్నాను. దేవుడు ద్వేషించేటువంటి మనసు, మాట, ప్రవర్తన. దేవుడు ద్వేషించే మనసు ఏంటి? దేవుడు ద్వేషించే మాట ఏంటి? దేవుడు ద్వేషించేటువంటి ప్రవర్తన ఏంటి? 3 ఉన్నాయి ఇందులో. మనసు ఉంది, మనసుకు సంబంధించిన విషయాలు ఉన్నాయి, మాటలకు సంబంధించిన విషయాలు ఉన్నాయి, ప్రవర్తనకు సంబంధించినటువంటి విషయాలను కూడా ఇవన్నీ కలిసి ఉన్నాయి ఇందులో 7 విషయాలలో. కాబట్టి
మనం ఈ 7 విషయాలను చాలా జాగ్రత్తగా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, మొట్టమొదటిది హాటీ హైస్, అంటే అహంకార దృష్టి అన్నాడు. ఏంటిదంట? అహంకార దృష్టి. అంటే ఇక్కడ సమస్య ఏంటిది? సెల్ఫ్ ఎగ్జాల్టేషన్, నో డిపెండెన్స్ ఆన్ గాడ్ అన్నమాట. ఏంటిది? తానే గొప్ప అని భావించడం, దేవునిపై ఆధారపడకపోవడం. ఇది దేవునికి అసహ్యమైనటువంటి క్రియ. ఏంటిది? హేయమైనటువంటి క్రియ. హేయము, అసహ్యమైనటువంటి మాట రెండు గుర్తుపెట్టుకోండి. ఎవరైతే తాను గొప్ప అని భావిస్తున్నాడో, అంటే దాని అర్థం ఏంటిది? గొప్ప అని భావిస్తున్నాడు అంటే అర్థం ఏంటిది? దేవుని మీద ఆధారపడట్లేదు. ఎవరైతే దేవుని మీద ఆధారపడరో వారే తమకు తాము గొప్పవాళ్ళుగా ఫీల్ అవుతారు, వాస్తవం చెప్పాలి అని అంటే. తెలుసా మీకు దేవుని మీద ఆధారపడేవాడు ఎట్లా ఉంటాడో? దాసుడు అయిపోతాడండి. నథింగ్ అనమాట. జీరో అయిపోతాడు. సంపన్న తెలుసు, ఆయనకు అర్థమవుతుంది. ఏంటి అంటే, ప్రభా నువ్వు లేకపోతే ఐఎమ్ నథింగ్ అనేది అర్థమవుతుంది. కానీ చాలా మంది ఏంటి అని అంటే, నేను చాలా మందిలో యాటిట్యూడ్ చూస్తూ ఉంటాను, తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే నేను ఒక నాయకునిగా మీ ప్రతి అనుభవం నేను పరిశీలిస్తూ ఉంటాను. అది నా బాధ్యత. మిమ్మల్ని గమనిస్తూ ఉంటాను, మీరు ఎట్లా ఉంటారని. మీలో కొంతమందికి ఎట్లుంటుంది అంటే నిజంగానే అహంకార దృష్టి ఉంటుంది. అంటే నాకు అన్ని తెలుసులే, ఎన్ని చూడలేదు నేను, అవునా అన్నాలా చెప్తూ ఉంటాడు. మనం అవన్నీ పట్టించుకోవద్దు. అంటే మనం ఎన్ని చూడలా? ఉం? అవన్నీ తెలుసు, అవన్నీ మనకు వర్కౌట్ అవ్వవు. అంటే మనం ఏం చేస్తామనంటే అప్లికేషన్ పార్ట్ని ఇగ్నోర్ చేస్తాం. అంత కొంతమంది అంత గొప్పగా భావిస్తారు. అంత నాకు అవసరం లేదు, నేను దాన్ని అప్లై చేసుకునేటువంటి స్థాయిలో లేను అన్నట్టు ఉంటుంది కొంతమంది ప్రవర్తన. అంటే నా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఉం? అంటే మనిషి ఏమనుకుంటున్నాడంటే ఇది చాలా దుష్టమైనటువంటి స్వభావం అనమాట. చాలా అసహ్యమైనటువంటి స్వభావం. తానే గొప్ప అని భావించడం. అంటే ఇది ఎంత దౌర్భాగ్యకరమైన స్థితి అని అంటే, నువ్వు దేవుని మీద ఏమాత్రం ఆధారపడకుండా ప్రతి విషయంలో నీ బుర్ర, నీ యొక్క ఆలోచన నేను ప్రదర్శిస్తున్నావు అని అంటే అది మంచిది కాదు. అందుకే చాలా మంది జీవితాలను ఎందుకు గందరగోళంగా అస్తవ్యస్తంగా మార్చుకుంటారు తెలుసా? దేవునికి అది ఎంత అసహ్యమో. ఉం? అహంకార దృష్టి దేవునికి అస్సలు నచ్చదు. అసలు సాతాను పడిపోయింది గర్వం వల్ల, ప్రైడ్. ఆ ప్రైడ్ అనేది చాలా అస్సలు దేవునికి నచ్చినటువంటి విషయం. దేవుడు అహంకారాలను ఎదిరిస్తాడంట, దీనులకు మాత్రమే కృపను అనుగ్రహింపజేస్తాడమ్మ, అందరికి తెలిసినటువంటి విషయమే. అంటే ఈ మాట తెలిసి కూడా మన లోపల గర్వం, అంటే ప్రైడ్, అహంకారం యొక్క ఆ చూపులు మనం కలిగి ఉండొచ్చు. అహంకారం యొక్క మనస్సు, అహంకారం యొక్క హృదయాన్ని మనం కలిగి ఉండొచ్చా? కొంతమంది బయటికి ఎక్స్ప్రెస్ ఏం చేయరు, పెదాలతో నేను అట్లా ఇట్లా అని ఎక్స్ప్రెస్ చేయరు. అలాంటి వాళ్ళు ఉంటారు, చాలా మందిని గమనిస్తూ ఉంటాను కదా. మౌనంగా ఉంటారు, వాళ్ళు పెదాలతో ఎక్స్ప్రెస్ చేయరు, నేను అలా ఇట్లా అని ఏం ఎక్స్ప్రెస్ చేయరు, కానీ లోపల ఉంటుంది అనమాట. వాళ్ళ ప్రవర్తనలో కనిపిస్తుంది. వాళ్ళు మాటల్లో కనిపించకపోయినా వాళ్ళ ప్రవర్తనలో కనిపిస్తుంది, వాళ్ళ బిహేవియర్లో కనిపిస్తుంది. అది చూడండి, మనం 3 చూసాం. రూట్లో ఉంది అని అంటే అది మాటల ద్వారానో ప్రవర్తనలో కనిపిస్తుంది. అది నిజమా అండి? ఒకసారి రూట్లో ఉంది అని అంటే నువ్వు మాటల ద్వారా వ్యక్తపరచకపోయినా ప్రవర్తనలోనే కనిపిస్తుంది. అది నిజమా కదా అండి? హలో. చూడండి, ఇది చాలా పెద్ద సమస్య అండి, చిన్న సమస్య ఏం కాదు. తాను గొప్పగా భావించడం అనేది చిన్న సమస్య కాదు. ఎందుకంటే తను గొప్పగా భావిస్తున్నావు కాబట్టి నువ్వు దేవుని దగ్గర ఇలాంటి వాళ్ళు దేవుని దగ్గర విచారం చేయరు. ప్రభా నేనేం చేయాలి, నాకు ఒక సమస్య వచ్చింది, నాకు ఒక ఆర్థిక ఇబ్బంది వచ్చింది, లేకపోతే మరొక ప్రాబ్లం ఉంది, ఆ, నాకు నేను జీవితంలో నేను కొన్నిటిని ఎదిరించలేకపోతున్నాను, కొన్నిటిని ఓవర్కమ్ చేయలేకపోతున్నాను, అధిగమించలేకపోతున్నాను, నేను ఇప్పుడు ఏం చేయాలని అడగడు. తన నిర్ణయం తీసుకుంటాడు, తననే నమ్ముకుంటాడు అనమాట. అది ఇంకా వరస్ట్గా అయిపోతుంది. వాస్తవం చెప్పాలంటే దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే ఇంకా వరస్ట్గా తయారైపోతుంది. నిజంగా చెప్తున్నాను, దేవుని మీద ఆధారపడే వ్యక్తి హంబుల్ అయిపోతాడండి. అంటే చాలా హ్యూమిలిటీ, అంటే చాలా తగ్గింపు స్వభావం, వినయ మనస్కుడు అయిపోతాడు. ఈరోజు తెలుసా మనకున్న ప్రాబ్లం ఏంటంటే, నిజంగా చెప్పండి, వినయ మనసుకుంటుంది. అసలు వినయం అనేటువంటి పదానికి మనం ఎంత దూరంగా ఉన్నాం తెలుసా? ఏదైనా చెబితే మనం అర్థం చేసుకోం, ఏదైనా చెబితే వినం, ఏదైనా దేవుని సత్యం అని తెలిస్తే దాన్ని విధేయత చూపించాం. అసలు ఆ విధేయత రావాలంటే ఫస్ట్ వినయం ఉండాలి నీకు. వినయం లేదు నీకు, అసలు హ్యూమిలిటీ అనేది చాలా మంది దగ్గర కనిపించదండి. మరి క్రైస్తవుడు అనేవాడు ఏం నేర్చుకుంటున్నాడు, ఎక్కడ మారుతున్నాడు, ఎక్కడ మారడానికి ప్రయత్నం చేస్తున్నాడు? నిజంగా ఆలోచించండి, ఇది పరిశీలించుకుంటున్నారా? సరే, మీ కుటుంబంలోనే కనబడుతుందా మీకు ఎంత అహంకారం? కొంతమంది భర్తలు అహంకారం, ఉమ్,
అహంకార దృష్టి కలిగి ఉంటారు. కొంతమంది భార్యలు అహంకార దృష్టి, కొంతమంది పని చేసినది నేనే సంపాదిస్తున్నటువంటి అహంకార దృష్టి ఉంటుంది. నేనే పోషిస్తున్నాను కుటుంబానికి, నేనే అండ, అహంకార దృష్టి. ఏదో రకంగా నీకు అహంకార దృష్టి ఉంది. చాలా మంది లోపల ఉంది. అందరి గురించి నేను మాట్లాడట్లేదు. కానీ ఎక్కువ మంది లోపల తెలియనటువంటి అహంకారం ఉంది. తెలియనటువంటి నేను గొప్ప, నేను సంథింగ్ స్పెషల్ అనేటువంటి ఆలోచన మీలో ఉండుండొచ్చు. ప్రమాదం అండి. హెచ్చరిక. మీకు ఇది చాలా ప్రమాదం. ఒకవేళ మీలో హార్టీ ఐస్ అనేటువంటి ఉంటే, అహంకార దృష్టి ఉంటే. ఉం? మనం ఓవర్కమ్ చేయాలి. దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. దాన్ని ప్రోత్సహించకూడదు. నువ్వు తగ్గించుకోవాలి. నీకు చాలా వినయ మనసుకు అవసరం. దానికి విరుగుడు, వినయము, విధేయత కావాలి నీకు. దాన్ని ఓవర్కమ్ చేయాలి. అంటే దేవుని మీద ఆధారపడాలి. ఏమో మీకు గట్టిగా దెబ్బలు తగలదులేమో. అంటే దేవుని దగ్గరికి వచ్చి కాలు పట్టుకొని సాష్టంగపడి గోజాడే అంత దెబ్బలు బహుశా మీ జీవితంలో కలిగి ఉండకపోవచ్చు. ఎందుకంటే వినయం అనేది ఊరికే రాదండి. అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి అంటే హ్యూమిలేషన్ జరుగుతున్నాయి. అంటే నీ జీవితంలో నిన్ను అందరూ వెక్కిరించి, అందరూ నిన్ను హేళన చేసి, అందరూ నీ గురించి చెడుగా మాట్లాడి, నిన్ను చిన్న చూపు చూస్తారు చూసినావా, అంటే నువ్వు ఎందుకు పనికిరానోడివి, నువ్వు అసలు వేస్ట్ అనేటువంటి ఆ ఆ పరిస్థితి జీవితంలో అది ఎదుర్కొన్న వానికి అర్థమవుతుంది. అంటే వినయం ఎప్పుడు వస్తుంది అనేది అప్పుడు అర్థమవుతుంది. అంటే తను దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, అంటే దేవుని మీద కనెక్ట్ అయితే అది అర్థమైపోతుంది. దేవుడు చాలా నలగొడతాడండి. నువ్వు నిజంగా దేవుని దగ్గర కావాలనుకుంటే చాలా నలగొడతాడు. మామూలుగా నలగొట్టాడండి. నువ్వు ప్రతిసారి అర్థమవుతుంది. నేను నథింగ్ అనే విషయం అర్థమవుతుంది. అంతవరకు నలగొడతాడు. నేనేం లేదు ప్రభా, నువ్వు పక్కకు పోతే, నువ్వు లేకపోతే ఐఎమ్ నథింగ్ అనే అంతవరకు నలగొడతాడు. నలగొట్టబడాలి. ప్రతి క్రైస్తవుడు ఆ స్థాయిలోనే నలగొట్టబడాలి. ఉం? యేసుప్రభు విషయంలోనే చూస్తే ఎగ్జాంపుల్ చూద్దాం. హెబ్రీ గ్రంథకర్త రాస్తూ యేసుప్రభు అంట తను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడంట. ఈరోజు అదే, శ్రమ లేని వానికి విధేయత లేదు. దేవుని మీద ఆధారపడలేడు. మీకు అందరు కంఫర్ట్ జోన్లో ఉన్నారండి. నిజంగా అనిపిస్తుంది అప్పుడప్పుడు. మంచి ఉద్యోగాలు ఉన్నాయి, బాగా సంపాదిస్తున్నారు, ఏ కొరత లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. కొంతమందికి, అందరు కాదు, కొంతమందికి ఇబ్బందులు ఉన్నాయి, కొంతమందికి లేదు. ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా. ఉండి కూడా అందుకే దేవుని మీద ఆధారపడట్లా. భక్తి, ఆ భయం లేదనమాట. ఎందుకు లేదు అని అంటే, అందుకే నీకు ఉంది, నీ కంఫర్ట్ ఉంది, మంచిగా సంపాదిస్తున్నావు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నావు లైఫ్ని. అందుకే నీకు భయం, భక్తి యొక్క అవసరత కనిపించట్లేదు నీ జీవితంలో. ఉన్నారు. నీ పేర్లు చెప్పడం రైట్ కాదు, కానీ వ్యక్తిగతంగా మాట్లాడుతాను అలాంటి వారితో. సో అదే అనమాట అహంకార దృష్టి. 2, ఏ ఫర్ ఎ లయింగ్ టంగ్, అబద్ధమాడు నాలుక, కళ్ళల్లాడు నాలుక, అబద్ధమాడే నాలుక. నేను వ్యక్తిగత కూడా చాలా మందితో చెప్పాను, అబద్ధం ఎక్కువ ఆడుతున్నావు, అబద్ధాలు ఆడకూడదు అని. అంటే అది వాళ్ళ జీవితంలో ఒక భాగంగా మార్చుకున్నారు. నిజంగా అంటే వాళ్ళు విడదీయలేనంతగా దాంతో సాన్నిహిత్యం పెంచుకున్నారు. కొంతమంది జీవితంలో అబద్ధం అనేది విడదీయలేనటువంటి ఏదో, అంటే మనుషులతో అనుబంధం పెంచుకున్నట్టుగా పెంచుకున్నారు. నిజమేనా? అలా కొంతమంది ఈజీగా వస్తాయి, నోరు తెరిస్తే అబద్ధం ఆడతారు. అవునా? ఏమంటారండి? అంటే మీ గురించి కాదు, మీరు అందరు చాలా మనుషులు. ఎందుకంటే మీకు ఎవరికి అబద్ధం ఆడడం తెలియదు. నిజమా కదండి? హలో? తప్పుగా అనుకోకండి. ఎందుకంటే మారాలి. మనిషి మారపోతే అర్థం లేదు. ఉం? సో సమస్య ఏంటిది? సో డిస్టార్స్ ట్రూత్ డిస్ట్రాయ్స్ ట్రస్ట్ అన్నమాట. సమస్య సత్యాన్ని వక్రీకరించడం. ఎప్పుడైతే సత్యాన్ని వక్రీకరిస్తారో నమ్మకాన్ని చెడగొడతారనమాట. నమ్మకాన్ని చెడగొట్టడం. నువ్వు ట్రూత్ని, అంటే ట్రస్ట్ని నువ్వేం చేస్తున్నావు అంటే పోగొట్టుకుంటున్నావు. అందుకే చాలా మంది మీద నాకు అంటే కొంతమంది నమ్మకం పోతుంది. ఎందుకంటే మీరు నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. ఎందుకంటే నోరు తెరిసి అబద్ధాలు ఆడుతున్నారు. అందుకే నేను చాలా మందిని ఇక నమ్మడం మానేశాను. ఇంకా ఏం చెప్పినా విని వదిలేస్తున్నాను. ఎందుకంటే మీరు అబద్ధం ఆడుతున్నప్పుడు నమ్మకమే పోయింది అక్కడ. ఎందుకంటే ఎవరైనా కానీ ఓపెన్గా చాలా మంది ఉండరు. ఏదైనా అడిగితే చెప్పరు, మీ సమస్య ఏంటిదని చెప్పరు, అబద్ధం ఆడతారు కొంతమంది. లేకపోతే ఇతరులతో అబద్ధం ఆడతారు. భార్య భర్తతో అబద్ధం ఆడుతారు. నా కళ్ళ ముందరే నేను చాలాసార్లు గమనించాను అది. కొంతమందిలో భార్యలు భర్తలతో అబద్ధాలు ఆడడం, అబద్ధం చెప్పడం, దాచిపెడతారు కొంతమంది. దాచిపెట్టడం కూడా అబద్ధమే. నువ్వు చేసేటి దాచిపెట్టడం కూడా అబద్ధమే. కొంతమంది భర్తలు భార్యల దగ్గర అబద్ధాలు ఆడొచ్చు. డబ్బుల విషయం కావచ్చు, ఇతరత్ర విషయాలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. ఎప్పుడైతే నువ్వు సత్యాన్ని వక్రీకరిస్తావో, అంటే నిజం చెప్పకుండా వక్రీకరించడం ప్రారంభిస్తావో, నువ్వు వ్యక్తి యొక్క నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నావు. అవునండి? నమ్మకత్వం చాలా అద్భుతమైనది. అంటే
ఈజీ కాదు నమ్మకత్వాన్ని సంపాదించుకోవడం అనేది. ఉం? నిజమా కాదండి? నమ్మకత్వాన్ని సంపాదించుకోవడం సులువా కష్టమా? మాట్లాడండి, స్పందించండి, దయచేసి ఇంటరాక్ట్ అవ్వండి. మీరు అన్మ్యూట్ చేసుకొని మైక్ దగ్గర ఉన్న వాళ్ళు, లోకల్లో ఉన్న వాళ్ళు, లేకపోతే ఆన్లైన్లో ఉన్న వాళ్ళు దయచేసి స్పందించాలా. నమ్మకత్వాన్ని సంపాదించుకోవడం సులువా కష్టమా? చాలా కష్టమైన పని. అబద్ధాలు ఆడడం చాలా సులువు. ఎంతసేపు అండి అబద్ధం ఆడితే? అబద్ధం ఆడడం ఎంత ఈజీ, చాలా సులువు. అబద్ధాలు ఆడడం చాలా సులువు. అందుకే నాకు కొంతమంది మాట్లాడాలంటే భయం. ఎందుకంటే నోరు తెస్తే అబద్ధాలు ఆడతారు. అన్ని అబద్ధాలే. కొందరు సైలెంట్గా ఉంటారు, అంటే అది కూడా అబద్ధమే. ఏం మాట్లాడకుండా ఉండడం కూడా అబద్ధం, ఒక రకమైన అబద్ధం. అంటే ఏం చేస్తున్నావు? నువ్వు సత్యాన్ని వక్రీకరిస్తున్నావు. సో సత్యము ఎప్పుడైతే నువ్వు వక్రీకరిస్తున్నావో నమ్మకత్వం అది పోతుంది. నేను నమ్మడం కష్టం. ఇక మనందరూ తెలుసు కదా, ఒక చిన్న చిన్న కథ చదువుకున్నాం చిన్నప్పుడు. పులి నాన్న కథ, అవునా? గుర్తుంది కదా? అలా అదేంటండి విచిత్రంగా ఉన్నారు? హలో, పులి నాన్న కథ ఎవరు తెలియదా? మీరు ఉన్నారా, వింటున్నారా, లేకపోతే? తెలుసన్నా. కదా, ఒక కుర్రాడు తన తండ్రిని ఆట పట్టించడానికి పులొచ్చిందని కేకలేస్తే, సో మొదటిసారి వస్తాడు, రెండోసారి మోసపోతాడు, మూడోసారి నిజంగానే పులి వస్తుంది. ఏమవుతుంది? నమ్మకం కోల్పోతాడు తండ్రి, అవునా? తెలుసా అండి, ఒక చిన్న అబద్ధం కూడా ఈరోజు కుటుంబాలలో నాశనం చేసిందని తెలుసా మీకు? భార్య భర్తలు విడగొట్టింది ఒక చిన్న అబద్ధం, విడగొట్టిందని తెలుసా? ఎన్నో సంబంధాలను పాడు చేసిందని తెలుసా? డిస్ట్రాయింగ్ ఆల్ రిలేషన్షిప్స్. ఒక చిన్న అబద్ధము సంబంధాలను బలహీనపరుస్తుంది. ఒక చిన్న అబద్ధము దేవునితో ఉన్నటువంటి నమ్మకత్వాన్ని పోగొడుతుంది. ఒక చిన్న అబద్ధము సంఘంలో అనవసరమైనటువంటి ఒక సమస్యను క్రియేట్ చేస్తుంది. రిలేషన్షిప్ పాడవుతాయి, అవునా? వ్యక్తులతో సంబంధాలు పాడైపోతాయి ఒక చిన్న అబద్ధం. బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఎఫ్ఎస్లో రాసిన పత్రిక 4:25లో 24:25లో చూస్తాం. ఏముంది చూడండి ఒకసారి. మనం ఒకరికొకరం అవయవములై ఉన్నాము గనుక ప్రతి వాడు తన పొరుగు వానితో సత్యమే పలకాలి. సత్యం పలకాలా, అబద్ధం పలకాలా? ఒక అవయవం మరొక అవయవంతో ఏం చెప్పాలండి? నిజమా, అబద్ధమా? ఇప్పుడు మనం అందరం క్రీస్తు శరీరంలోని సాటి అవయవాలమైనప్పుడు ఒక అవయవం మరొక అవయవంతో ఏం చెప్పాలి చెప్పండి? మాట్లాడరు ఏంటండి? అంటే మనం అవయవం కాదు అనమాట. నువ్వు భావించట్లా. నీ సహోదరులని సొంత అవయవాలుగా, క్రీస్తు శరీరంలోని అవయవాలుగా భావించట్లేదు కాబట్టి నువ్వేం చేస్తున్నావు అంటే ఈజీగా అబద్ధం ఆడుతున్నావు. మరి భార్య భర్తలు ఏకదేహమై ఉన్నారు, ఒకే శరీరమై ఉన్నారు. ఇంకా మరి ఒకరికొకరు అబద్ధం ఆడొచ్చా అండి? హలో, అది చెల్తాయా? నడుస్తుంది. ఎందుకంటే మనం మోడర్న్ యుగంలో ఉన్నాం, నడుస్తుంది. ఏమంటారు? అన్ని నడవ చెప్పొద్దు. ఆ? అన్ని చెప్పొద్దు, అన్నీ చెప్పొద్దు, కొన్ని చెప్పాలి. కొన్నే చెప్పాలి, కొన్ని దాచిపెట్టాలి. చెల్తాయా? నడుస్తుంది. మనం నడిపిద్దాం, తప్పదు. ఎందుకంటే కొన్ని దాచిపెడితేనే బాగుంటుంది. ఎంత ఘోరంగా తయారవుతున్నారు తెలుసా? నువ్వు నైతికంగా, మోరల్గా, స్పిరిచువల్గా పతనం అవుతున్నావు అని తెలుసా నీకు? రోజు రోజుకి ఎటు వెళ్తున్నావు? నీ ప్రయాణం ఎటు వెళ్తున్నావు? ఎటువైపు ప్రయాణం చేస్తున్నావు? ఆధ్యాత్మికత వైపు ప్రయాణం చేస్తున్నావా, లేకపోతే చిన్న చిన్న డబ్బుల కోసము, చిన్న చిన్న వాటి కోసం, చిన్న చిన్న ఆనందాల కోసం అబద్ధాలు ఆడడం నేర్చుకుంటున్నావా మనం? మనల్ని మనం సంతోషపెట్టుకోవడానికి, మన ఆనందాల కోసం, లేకపోతే మన అవసరతల కోసం, మనల్ని మనం సంతోషించడం కోసం, డబ్బుల కోసం, ఇతరాత్ర విషయాల కోసం అబద్ధాలు ఆడట్లే. నమ్మకత్వం పోతుందండి. అబద్ధం ఆడితే నీ మీద ఉన్న నమ్మకం పోతుంది. నాకు ఈ విషయం చెప్పడంలో ఏమాత్రం అది లేదు. ఎందుకనంటే నాకు తెలుసు దేవునితో నేను ఎంత ఎన్ని విషయాల్లో, ఆర్థికంగా కావచ్చు, ఇతరాత్ర విషయంలో ఎంత నమ్మకంగా ఉంటున్నానది మీకు కూడా తెలుసు. అంటే ఈవెన్ కొంతమంది నేను వింటున్నాను, చాలా బాధ అనిపిస్తుంది. సంపాదిస్తారు, డబ్బులు ఉంటాయి, కానీ టైంకి రెంట్ కట్టారంట, టైంకి కిరాణం కట్టారు. మరి ఏం చేస్తారో అర్థం కాదు డబ్బులని. అరే నువ్వు కట్టాల్సిన కూడా టైం కట్టపోతే ఎలా ఎలా నమ్మకత్వం పోయినట్ట? నీ క్యారెక్టర్ కూడా, నమ్మకత్వం పోయిందంటే నీ క్యారెక్టర్
నీ సాక్ష్యం పోయినట్టు సమాజంలో, అవునా అండి? చాలా మంది సాక్ష్యాన్ని కోల్పోతారు, నమ్మకత్వం కోల్పోయిందంటే నీ సాక్ష్యం పోయినట్టు, ఇంకా నీ లైఫ్ ఎక్కడుంది? మనం బ్రతుకుతున్నామా, జీవిస్తున్నామా? నిజంగా చెప్పండి. హలో, ఒక్క మాట అండి, మనం బ్రతుకుతున్నామా, జీవిస్తున్నామా? హలో, దయచేసి స్పందించండి. నేను ప్రశ్న అడిగినప్పుడు స్పందించండి. మనం బ్రతుకుతున్నామా, జీవిస్తున్నామా? కొంచెం కష్టమైన క్వశ్చన్. జస్ట్ బ్రతుకుతున్నారు అందే, ఎవరు జీవించట్లా. క్రీస్తు కొరకు జీవించడం వేరు, బ్రతుకుడం అంటే ఏదో బ్రతుకుతున్నాం, భూమి మీద బ్రతకాలి కాబట్టి తినుకుంటా తాగుకుంటా ఎంజాయ్ చేసుకుంటా మనము బ్రతుకుతున్నాం అంతే, జీవించట్లా. జీవించడం అనేది అంటే క్రీస్తు కొరకు బ్రతకాల, వాస్తవం చెప్పాలంటే. ఉం? ఇతరుల కోసం బ్రతకడంలో బ్రతకనప్పుడు బ్రతికే కాదు అది, మనం అబద్ధాలు ఆడుకుంటూ మనం మనకు మనమే నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటూ బ్రతుకుతూ అబద్ధాలు ఆడుతూ బ్రతుకుతున్నాం అంటే అది బ్రతుకు కాదు. ఉం? చూడండి, థర్డ్ వన్, టీ ఫర్ టేకింగ్, హ్యాండ్స్ దట్ షెడ్. హ్యాండ్స్ దట్ షెడ్ అంటే ఇన్నోసెంట్ బ్లడ్ అనమాట. నిరపరాధులను చంపే చేతులు. ఏం చేతులు ఇవి? నిరపరాధులను చంపే చేతులు. సో ఇష్యూ ఏంటిది? సో డిస్రిగార్డ్ ఫర్ హ్యూమన్ లైఫ్ అన్నమాట. అంటే సమస్య నిరపరాధుల ప్రాణానికి విలువ ఇవ్వకపోవడం. నిజం తెలుసా, మన 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 యొక్క దేశంలో కొన్ని ప్రాణాలకు విలువ ఉండదు, అవునా అండి? నిజమేనా? నిజమే. అంటే అక్కడ ఆ కండిషన్లో మనం చూస్తే అక్కడ అలాంటి విలువ లేకుండా ఇచ్చేవాళ్ళు అనమాట. కొన్ని ప్రాణాలకు విలువ లేదు. అంటే నిరపరాధుల ప్రాణానికి విలువ ఇవ్వకపోవడం. అపరాధం చేయలేదు వాడు, నిరపరాధం అంటే మనం చంపేయచ్చు అనమాట. ఇక అట్లుంది పరిస్థితి. దాన్ని ఏమైనా చేయొచ్చు. నిరపరాధులను మనం ఏం చేస్తామని అంటే పట్టించుకో. నిజమే కదండి? అంటే చంపడం ఒకటి, ఇక్కడ రెండు రెండు అర్థం చేసుకోవాలా. నిరపరాధులను చంపే చేతులు అని అంటే ఎలాంటి తప్పు చేయకుండా, ఎలాంటి పాపం చేయకుండా ఉన్నవానికి మనం శిక్ష వేయడం, అంతే కదా? అవును. సో మనం కొన్నిసార్లు అలా శిక్ష ఇస్తాం అనమాట. అంటే ఎగ్జాంపుల్ నేను అంటే ఇప్పుడు మన మన కాంటెక్స్ట్లోనే మాట్లాడతాను, ఎందుకంటే మన అప్లికేషన్ పార్ట్లో నేను మాట్లాడుతున్నాను. సో ఆడ ఇంటర్ప్రిటేషన్లో మనం దాని దాని భావజాలం అలాగే ఉంది. కానీ అప్లికేషన్లో ఇప్పుడు మనం ఏం చేస్తామని అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇంతకుముందు ఆ, నవీన్ చెప్పిన స్టోరీలో ధనవంతుడు లాజర్ కథలో ఒక రకంగా ధనవంతుడు లాజర్ను చంపాడు, అవునా అండి? హలో, అవును, పట్టించుకోలేదు. పట్టించుకోలే. వాస్తవానికి లాజర్ చేసిన పాపం ఏంటి చెప్పండి? చెప్పగలుగుతారండి లాజర్ చేసిన పాపం ఏంటండి? హలో, బహుశా వార్నింగ్ ఇవ్వాల్సింది. ఏంటిది ఏంటిదన్నా? బహుశా వార్నింగ్ ఇవ్వాల్సిందే. అంటే నువ్వు ఇష్టపడుతున్నట్టు విన్నావు, ఒక్కసారి అన్న అవకాశం తీసుకొని చెప్పాల్సిందే. నో నో నో. అలా కాదు ఆలోచించాల్సింది. లాజర్కున్న లోపం ఏంటి తెలుసా? ఆయన బలహీనత ఏంటి? ఆయన చేసిన పాపం ఏంటి తెలుసా? బీదవాడవడమే. అదే ఆయన పాపం. లాజరు ఔస్థితిలో ఉండడం ఆయన పాపం. అట్లా అయిపోయింది అన్నమాట పరిస్థితి. లాజరు బీదవాడిగా పుట్టడమే పాపం, అంతే కదా? ఏమంటారు? గొప్ప దేవుడే పుట్టించింది కదా. ఆ? మిగతా వాళ్ళని కూడా, గొప్ప వాళ్ళని కూడా పుట్టించింది దేవుడే కదా. అది వేరు. నేను మానవ కోణంలో చెప్తున్నాను. ఇప్పుడు ఈ మనిషి దృష్టిలో ఇప్పుడు వీళ్ళు చేసిన పాపం ఏంటి అని అంటే ఇప్పుడు దేశంలో అప్పుడప్పుడు చూస్తాం కదా, కొంతమంది నిమ్న జాతులను అంటే తక్కువ వాళ్ళని చంపేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు చేసిన పాపం ఏంటంటే అందులో పుట్టడం, ఆ కులంలో పుట్టడం, లేకపోతే ఆ జాతిలో పుట్టడం, అంతే కదా వాళ్ళు చేసిన నేరం.
ఏమో మన పాయింట్ మీకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుండలేదు. మీరు వేరే కోణంలో ఆలోచిస్తున్నారు, నేను అడుగుతున్న కోణం వేరు. అంటే చరిత్రలో కొన్ని సంఘటనలు ఉండేటివి. అంటే తక్కువ జాతి వాళ్ళను, తక్కువ కులాల వాళ్ళను వాళ్ళ ప్రాణాలది లెక్క అంటే విలువ ఇవ్వకుండా చంపేసిన సంఘటనలు చాలా ఉన్నాయి కదా. హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు తక్కువ కులాలను ఏదో రకంగా చంపి పూర్తి చేసి కేసులు లేకుండా చేసుకున్న సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. అయితే మనం కూడా అంతే రేంజ్ కాకపోయినా ఆ రేంజ్లో మనం కూడా చేస్తాం. కాకపోతే మనం చంపేది డిఫరెంట్ అనమాట. అంటే మనం ఎట్లా చంపుతామనంటే మనకున్నది మనమే తింటాం పక్కనకి పెట్టకుండా. అది కూడా ఒక చావే, అవునా? నిజమా కాదండి? కరెక్ట్. హలో, రైట్ రైట్. అంటే వీళ్ళు చేసిన అపరాధం ఏంటి అంటే వీళ్ళు భేదవాళ్ళగా పుట్టడమే, లేకపోతే అవసరతలో ఉండడమే. అదే వాళ్ళ పాపం అన్నమాట. అట్లా అయిపోయింది పరిస్థితి. సో అంటే అంటే ఇప్పుడు మన విశ్వాసుల కాంటెక్స్లో ఆలోచించినప్పుడు ఏంటి అని అంటే మన చుట్టూ బీదవాళ్ళు అవసరతలో ఉన్నవారు ఉన్నారని తెలుస్తుంది, కానీ మనం ఏం స్పందించాం. నిజమా కదండి? హలో, అంటే వాళ్ళ ప్రాణానికి విలువ లేదు. వాళ్ళు బ్రతికిన ఒకటే, చనిపోయిన ఒకటే. ఏమంటారు? అట్లా అనమాట. అంటే అఫ్ కోర్స్ నేను అక్కడ ఉన్నటువంటి సందర్భము చెప్పట్లేదు, నేను అప్లికేషన్ మాత్రమే చెప్తున్నానని మీకు అందుకే క్లియర్గా చెప్తున్నాను. అఫ్ కోర్స్ దాని అర్థం కూడా అలాగే వస్తుంది. అంటే రెండు రకాలుగా అర్థం వస్తుంది. నిజంగానే ఎలాంటి అపరాధం చేయని వారిని చంపడం అనేటువంటి అర్థం వస్తుంది. కానీ మనం ఒక ఆత్మీయంగా అర్థం చేసుకుంటే మనం నిజంగా అంటే అవసరతులు ఉన్న వాళ్ళు తెలిసి కూడా మనం వాళ్ళకి సహాయం చేయట్లేదంటే రకంగా వాళ్ళని చంపుతున్నాం. మన కళ్ళ ముందు ఒక నీడు ఉందని తెలిసి వాళ్ళకి ఏమాత్రం మనం సహాయం చేయట్లేదు, ఏమాత్రం మనం స్పందించట్లేదు అంటే అదొక రకంగా చంపడమే, అవునా అండి? ఏమో మీకు ఇది అర్థమైందో లేదో నాకు తెలియదు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ధనవంతుడు బీదవానికి లాజర్కి సహాయం చేసినట్లయితే అంత త్వరగా లాజర్ చనిపోయిపోయేవాడు, అవునా? ఫుడ్ లేకనే కదా అతను చనిపోయింది, అవునా? చూడండి దాని పనిష్మెంట్, పర్యావసనాలు ఎంత ప్రభావితంగా ఎంత తీవ్రంగా ఉన్నాయో. చాలా మందికి భయం లేదు. మరి రేపు ఏమైతో నీ ఇష్టానుసారంగా నువ్వు సుఖంగా బ్రతికేసి నువ్వు చుట్టుపక్కల ఉన్నటువంటి అవసతులో ఉన్న నిరపరాధులను నువ్వు పట్టించుకోవట్లేదు, వాళ్ళ ప్రాణానికి మనం విలువ ఇవ్వట్లేదు. సో ఎందుకంటే ఈ ఈ ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి పదము ఇప్పుడు మనం లిటరల్గా నిరాపరాధులను చంపకపోవచ్చు కానీ నిజంగా చెప్తున్నాను, హెల్ప్ చేయకపోవడం కూడా ఒక రకంగా సహాయం చేయకపోవడం కూడా అది కూడా ఒక ప్రమాదం కదనే నేను అర్థం చేసుకుంటున్నాను అనమాట అక్కడ నుంచి వెళ్ళి. అంటే నేను అప్లికేషన్ తీసుకున్నాను అక్కడ నుంచి వెళ్ళి, సో ఇంటర్ప్రిటేషన్ నేను తీసుకోలేదు. ఆరోది రెక్లెస్, ఏ హార్ట్ దట్ డివైజెస్ వికెడ్ ప్లాన్స్ ఆర్ ఈవిల్ ఇంటెన్షన్స్. చెడు యోచనలు యోచించే హృదయం అని ఉంటుంది. తెలుగులో ఏముంది? చెడు యోచనలు యోచించే హృదయం. సో పాపము ఎక్కడ ప్రారంభించబడుతుంది? సిన్ బిగిన్స్ ఇంటర్నల్లీ. లోపల మన హృదయంలో ప్రారంభమవుతుంది సమస్య. పాపం లోపల నుంచే ప్రారంభం అవుతుంది. చెడు యోచనలు యోచించే హృదయం ఎంత ప్రమాదకరమైన హృదయం అంటే చెడు యోచిస్తున్నాం మనం. ఇతరులను గురించి చెడుగా ఆలోచించడం, ఇతరులను గురించి తప్పుగా ఆలోచించడం, ఇతరులను గురించి వేరే రకంగా ఆలోచించడం అంటే వాళ్ళ గురించినటువంటి అనవసరమైనటువంటి ఆలోచన చేయడం. ఇంతకుముందు దాన్ని మీరు లింక్ చేసుకోవచ్చు. అంటే నిరపరాధులను చంపే చేతులు అని అంటే వాడు తప్పు చేయకపోయినా ఏదో రకంగా ఆ వ్యక్తి మీద అబండం వేయడం. ఇంకో రకంగా చెప్పాలంటే యాక్చువల్ దాని అర్థం అదే. నువ్వు నిరపరాధులను చంపే చేతులు అంటే నువ్వు అనవసరంగా అబండం వేస్తున్నావు, లేకపోతే నువ్వు అనవసరంగా చేస్తున్నావు. అంటే కొంతమంది కొన్నిసార్లు ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే నిరపరాధులను చంపడం అని అంటే పాపం చేయకపోయినా ఏదో ఒక రకంగా పాపం అని నిరూపించబడి అనవసరమైనటువంటి తప్పుడు కేసులో బనాయించేసి రాళ్ళతో కొట్టి చంపడం ఇలాంటి జరిగేటివి. బహుశా అలాంటి సందర్భాలు కూడా ఉండుంటాయి. అపరాధం చేయకపోయినా చంపుదాం ఈవెన్ అఫ్ కోర్స్. అంటే ఇంతవరకు కిరణ్ ఒక మాట పెట్టాడు యేసుక్రీస్తు గురించి అనుకోవచ్చు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు నిజంగా నేను నిరపరాధి, కానీ ఏం చేశారు? అతను చంపేయండి అని కేకలేశారు. అలాంటి అర్థంగా మనం తీసుకోవాలి వాస్తవానికి. అంటే తను ఏం తప్పు చేయలేదు, ఆయన చంపమని ప్రజలందరూ ముక్తఖండంతో కేకలేయడం మనం చూస్తాం.
అలాంటిదన్నమాట. నిరపరాధులను అక్కడ చంపుతున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటే ఇతరులను గురించి యోచించే, చెడును యోచించే హృదయాలన్నమాట. అంటే పాపముగా ఆలోచించడం, ఒక వ్యక్తిని గురించినటువంటి చెడుగా ఆలోచించడం, వ్యక్తిని అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడున్నటువంటి కండిషన్ మనం చూస్తే కొంతమంది క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, అంటే చంపుతారు, వ్యక్తిత్వాన్ని చంపేస్తారు అనమాట. అంటే వాళ్ళ గురించి చెడుగా ఆలోచించడం అంటే అర్థం ఏంటి? వ్యక్తిత్వాన్ని చంపుతున్నావు నువ్వు. నువ్వు ఒక వ్యక్తి గురించి తెలియకుండా, నువ్వు వ్యక్తిని సంపూర్ణంగా గ్రహించకుండా, అర్థం చేసుకోకుండా ఒక వ్యక్తిని గురించి, ముఖ్యంగా మన కుటుంబమే కావచ్చు, మన స్థానిక సంఘాలు కావచ్చు, మనం విశ్వాసాల కాంటెక్స్లో నేర్చుకుంటున్నాం కాబట్టి అక్కడే ఆలోచించాలా. ఉం? చెడు యోచనలు, దుర్యాలోచనలు, అంటే చెడ్డ ఆలోచనలు చేయడం, ఒక వ్యక్తిని గురించి చెడు ఆలోచించడం ఎక్కడ లోపల నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. అందుకే నువ్వు చెడు ఆలోచిస్తే చెడు మాట్లాడతావు, చెడు మాట్లాడితే చెడు కూడా చేయగలుగుతావు. నువ్వు ఒక వ్యక్తి గురించి చెడుగా ఆలోచిస్తే చెడు మాట్లాడగలుగుతావు, చెడును చేయగలుగుతావు. అంటే ఒక వ్యక్తిని పతనం చేయడానికి, ఒక వ్యక్తిని నాశనం చేయడానికి, ఒక వ్యక్తిని డిస్ట్రాయ్ చేయడానికి నువ్వు రకరకాల ఆలోచనలు చేయొచ్చు. అబ్బా, మనకు కొంతమంది ఎదిగితే నచ్చదు, కొంతమంది బాగుంటే నచ్చదు, అతను ఎలాగా పడగొట్టాలి. అఫ్ కోర్స్ క్రైస్తవులు అంత దారుణంగా ఆలోచించారని నేను కూడా నమ్ముతాను. మరి అంతగా భయంకరంగా ఆలోచించకపోవచ్చు, కానీ అదేంటో క్రైస్తవులు సంఘంలో అలా ఆలోచించకపోవచ్చు, కానీ కుటుంబంలో ఆలోచిస్తారు. విచిత్రమైన విషయం ఏంటంటే, నిజమా కదా అండి? క్రైస్తవులు గొప్పోళ్ళండి, సంఘంలో పరిశుద్ధులుగానే ఉంటారు, కానీ కుటుంబం దగ్గరికి వస్తారు అలా ఆలోచిస్తారేమో, దుర్యాలోచనలు చేస్తారు. అంటే ఏదో రకంగా చెడు ఆలోచనలు, వాళ్ళని ఏదో రకంగా ఆర్థికంగా మనం ఇలా చేయాలి, అలా చేయాలా, లేకపోతే ఇలా చేయాలా, వాళ్ళు ఎదిగితే మనం అది చేయకూడదు, మనం సమ్మతించకూడదు వాళ్ళు అలా చేస్తే అని మనం రకరకాలుగా ఆలోచిస్తామేమో. కొంతమంది అంటే కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినా పెళ్ళిళ్ళు చేసుకున్న, అబ్బా వాళ్ళకి ఎందుకు జరగకపోతే బాగుండు, మాకెందుకు జరగలేదు అని, ఇలాంటి అంటే ఎక్కడో మన దుష్ట స్వభావము మన లోపల ఉంటుంది కొద్దిగానన్న. కొంతమంది లోపల, అందరి లోపల ఉండకపోవచ్చు, కానీ కొంతమంది లోపల అలాంటి దుష్ట హృదయం ఉండొచ్చు. అవునా అండి? దుష్టాలోచనలు అంటారు. ఒకడు మంచిగా ఉంటే తట్టుకోలేక అతని నాశనాన్ని కోరుకోవడం దుష్టాలోచన. ఒకడు ఎదుగుతా ఉంటే తట్టుకోలేక అతని నాశనాన్ని కోరుకోవడం దుష్టాలోచన. చూద్దాంలే ఇప్పుడు అదే ఎత్తున్నట్టు దేవుడు ఏదో ఒక రోజు మొట్టుతాడులే అని, అంటే ఏదో రకంగా ఆ వ్యక్తి నాశనాన్ని కోరుకోవడం మరి దుష్టాలోచనలే. మనము ఎలా ఆలోచిస్తున్నాం అనేది చాలా మనం చూడాలండి. ఎందుకు మనకు అంత అంత అవసరమా మన ఆలోచనలు? ఈ వారంలో నేను ఒక వ్యక్తికి మాట్లాడాను కౌన్సిలింగ్ కోసము. మాట్లాడుతూ ఉంటే నాకు ఆశ్చర్యం కలిగించే విషయము, అంటే ఏమనిపించింది అని అంటే, ఆ మాట్లాడినటువంటి వ్యక్తి యొక్క హస్బెండ్ ఎవరైతే ఉన్నారో, కొద్దిగా అంటే రెండో పెళ్లి చేసుకున్నాడు అనమాట. రెండో పెళ్లి చేసుకొని ఆ అమ్మాయికి ఏమని చెప్పిండారంటే, దేవుడు నాకు దర్శనం చూపించడం అని చేసుకోమని, అందుకే చేసుకున్నాను ఒప్పింపజేశాడు. అమ్మాయితో మాట్లాడుతుంటే ఆమె దాన్ని తప్పుగా తీసుకోవట్లేదు, బిలివరే. ఆ చెల్లి తప్పుగా అనుకోవట్లేదు, అన్న మా ఆయన దేవుడు దర్శనం ఇచ్చాడంట అన్న, అందుకే చేసుకున్నాడు అని చెప్తుంది. అంటే ముగ్గురు పిల్లలు అయినాక చేసుకున్నాడు ఆ పెళ్ళి. అరే నీకు ఒక్క కోణంలో తప్పు అనిపించలేదా అంటే, ఆయన చెప్పాడు అన్న అని. నేను రెండో ప్రశ్న అంటే ఇంకొక సమర్థింపు మాట చెప్పింది. ఏంటి అని అంటే, ఆయన ఏమని చెప్పాడంటే, నేను ఒక విధవరాల కుటుంబానికి నేను సహాయం చేస్తున్నాను, దాన్ని అర్థం చేసుకో అన్నాడంట. నా మైండ్ నిజంగా పిచ్చెక్కిపోయిందండి. రాత్రి ఒక పూటంతా నా మనసు పట్టలేదు. నేను అన్నాను, అసలు అదేంట్రా, విధవరాళ్లకు బైబిల్లో సహాయం చేయమని చెప్పిందంటే విధవరాలకు సహాయం చేయడానికి పెళ్లి చేసుకొని శారీరక సంబంధం పెట్టుకోవాలా? ఎంత దరిద్రమైన ఆలోచన అండి అది. యోచన చూడండి, దుర్యాలోచన చూడండి. మనిషి తన యొక్క తనను తాను సంతోషపెట్టుకోవడానికి ఎంత దురాలోచన చేస్తున్నాడు, దాన్ని మంచి ఆలోచన చెప్తున్నాడు. చూడండి ఎంత దారుణం అనేది, ఆలోచించండి. విధవరాలకు సహాయం చేయాలంటే డైరెక్ట్ చేయొచ్చు కదా, పెళ్ళెందుకు చేసుకోవాలి? లైఫ్ ఇస్తున్నాడు కదా అని ఒక ఫ్యామిలీ, ఏం లైఫ్ ఇవ్వడం రాది అంటే. చూడండి ఎంత దుష్ట హృదయం అని అంటే, కనీసం అన్న నీ నీ మనసుకి ఏమైందిరా, నీ హృదయానికి ఏమైంది, నీ ఆలోచనకి ఏమైందంటే మాట్లాడట్లా. మనిషి ఎంత దిగజారుతున్నాడు అని అంటే, అసలు ఎంత భయంకరంగా అయిపోతున్నాడు అంటే చూడండి, దుర్యాలోచనలు. నీకు నచ్చింది చేయడానికి నువ్వు వాక్యాన్ని వాడుకుంటాడు. ఇక విచిత్రం చూడండి, వాక్యాన్ని వాడుకుంటున్నారు. దేవుడు దర్శనం ఇచ్చాడు, నేను మంచి చేయడానికి వెళ్ళాను, నేను ఒక వ్యక్తికి జీవితాన్ని ఇవ్వడానికి వెళ్ళాను. చెప్పండి, జీవితాన్ని ఇస్తున్నామా మనం? నిజంగా జీవితాన్ని ఇచ్చినట్టేనా ఇది? ఆ?
మనిషి ఎంత స్వార్థపూరితుడు అంటే పెళ్లి అనేది కూడా తన స్వార్థం కోసమే చేసుకుంటున్నాడు. పెళ్లి అనే ఆలోచన కూడా తనకు ఉపయోగకరంగా ఉండాలి, తనకి ఏదో బెనిఫిట్ రావాలా, అది ఫిజికల్ గానా ఎకనామికల్ గానా మరొకటి, అది స్వార్థం కాదా అండి? ఫిజికల్ ఆర్ ఎకనామికల్ బెనిఫిట్స్ కోసం నువ్వు అది చేస్తున్నప్పుడు స్వార్థం కాదా అది? అంటే మళ్ళీ దానికి మంచి ఉద్దేశం టైటిల్. ఆ టైటిల్ మంచిగా ఉండాలి, అవునా? సినిమా స్టోరీ వేరే ఉంటుంది, టైటిల్ బాగానే ఉంటుంది కానీ. అంటే లోపల కథ వేరే ఉంటుంది, స్క్రిప్ట్ వేరే ఉంటుంది మళ్ళీ. అంటే వీళ్ళకి మంచిగా సెట్ అవుతుంది, ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చుకుంటారు. లోపల టైటిల్ ఒకటి ఉంటుంది, లోపల కథ అంతా వేరే ఉంటుంది, అవునా? దుష్ట హృదయం అది. హ్మ్. నేను అడిగాను, మరి పశ్చాత్తాపం లేదని ఎంతకాలం అయితే 12 ఇయర్స్. 12 ఇయర్స్ ఒక్కసారి కూడా పశ్చాత్తాపం కలగలే, మరి పశ్చాత్తాపం అనేది పడ్డాడు, పశ్చాత్తాపడి తీర్చిపెట్టలేదా? మనం విడిచిపెడితేనే కదా కనికరం ముందేది. ఆ? ఇలా తయారవుతున్నారండి జనాలు, నిజంగా చెప్తున్నాను. నాకు నిన్న అంటే నేను ఇదొక విషయం అని కాదు, నేను కొంతమంది క్రైస్తవులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ బ్రతుకులు, వాళ్ళ జీవితాల్లో జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటే అంటే భయమేస్తుంది. ప్రభా అంటే ప్రభులోకి రాకముందు మన స్వభావము, మన జీవితం ఎంత దుష్టత్వంతో నిండి ఉండొచ్చండి, ఎంత భయంకరంగా నన్ను ఉండొచ్చు. ఎందుకంటే ప్రభులోకి రాకముందు మనం వ్యభిచారం, దొంగలం, నరహంతకులం, ఎన్ని అవలక్షణాలైనా ఉండుండొచ్చు. కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ప్రభువు నమ్మిన తర్వాత ఏంటండి అవలక్షణాలు, నమ్మిన తర్వాత ఏంటి, రక్షించబడిన తర్వాత ఏంటి అసలు? రక్షించిన తర్వాత ఇంత 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 అంటే ఇంత దారుణంగా ఉంటారా మనుషులు అనిపించినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎస్, రక్షించబడే ముందు అందరం భయంకరమైన వ్యక్తులమా, అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి పాపానికి బానిసైనటువంటి వ్యక్తులమే. కానీ రక్షించబడిన తర్వాత ఇంత దురాలోచనలు, ఇంత చెడ్డ ఆలోచనలు, ఇంత ఘోరమైనటువంటి నాశనం పట్టించే ఆలోచనలు, నాశనకరమైనటువంటి ఆలోచనలు. దేవుడు అసహించుకోకపోతే ఏం చేస్తాడండి ఇలా? దేవునికి ఇష్టమా ఇది? జీవితాలను కడుతున్నామని చెప్పుకుంటూ కూల్చడం అనమాట. ఒక వ్యక్తి జీవితాన్ని కడతాను, మనం లైఫ్ ఇవ్వలేనప్పుడు లైఫ్ గురించి ఆలోచించొద్దండి. మనం లైఫ్ ఇచ్చే కెపాసిటీ ఉన్న ఈయనకే లేదు, ఆ వ్యక్తికి. నిజంగా ఆయన, నేను వాళ్ళ ఇంటికి విజిటింగ్ కూడా చేశాను. ఉం? ఈయనకే లైఫ్ ఇచ్చే కెపాసిటీ లేదు, లైఫ్ ఇవ్వడానికి వెళ్ళినా అని చెప్పడం నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఎంత దుష్టాలోచనలు అండి ఇవి! పరిశీలించుకోండి, మీ హృదయంలో ఎంత దుష్టాలోచన ఒక్కోసారి ప్రభావితం చేస్తుంది. కొంతమందిని ఇది ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడు జస్టిఫికేషన్ చేసుకోవాలని చూస్తాం, మన బలహీనతలను కవర్ చేసుకోవాలని చూస్తాం, కాబట్టి ఇది దుష్టాలోచనలాగా అనిపించే కొంతమందికి. మన బలహీనతలు ఏదో రకంగా సమర్థించుకోవాలి కాబట్టి, అందుకే ఇప్పుడు ఆ వ్యక్తికి ఇంకా అనిపించట్లేదు దుష్టాలోచన. అందుకే చూడండి, భార్య దగ్గర నేను మంచి చేస్తున్నాను, బీదలకి అంటే విధవరాలకి, కుటుంబానికి నేను అండగా ఉంటున్నా తెలుసా, ఆ? మంచి చేస్తున్నా తెలుసా? ఏంటండి ఏ మంచి చేస్తున్నావు? ఆ, అసలు మంచి అనే పదానికి భావానికి అర్థం, అంటే పదానికి అర్థం లేకుండా పోయింది ఈ కాలంలో. వాట్ ఈస్ గుడ్ అనే దానికి ఎవరి డెఫినేషన్ వారికి ఉంది, అవునండి? ఎవరి భావం వారిదే మంచి అన్నదానికి. దేవుని చిత్తం అనే దానికి కూడా ఎవరి భావం వారిది ఇచ్చుకుంటున్నారు. దేవుని చిత్తం అనే దానికి అర్థం, అరే అది దేవుని చిత్తం కాదు కదా, మరి దేవుడు ఎట్లా దర్శనం ఇచ్చాడు అంటే దేవుని చిత్తం అని చెప్తున్నా. అంటే దేవుని చిత్తం అనే భావం, దానికి కూడా డెఫినేషన్ మార్చేసుకున్నారు ఎవరికి వారు. నాకు దేవుని చిత్తం అనిపిస్తుంది, ఎట్లా అనిపిస్తుంది దేవుని చిత్తం? హౌ కెన్ యూ సే దట్? అది నైతికత కానప్పుడు, అది స్పిరిచువాలిటీ కానప్పుడు, అది ఈవెన్ లీగల్ కానప్పుడు హౌ కెన్ యూ సే దట్? ఎలా చెప్తావు అది దేవుని చిత్తం అని? అంటే దేవుడు నైతికతకు వ్యతిరేకంగా, ఆధ్యాత్మికకు వ్యతిరేకంగా, లీగల్కి, న్యాయానికి వ్యతిరేకంగా నీకు దేవుని చిత్తంగా బయలుపరుస్తాడా? హౌ డేర్ యూ అనిపించింది. అంటే ఎంత ధైర్యం నీకు అలా మాట్లాడడానికి? మేబీ ఇట్స్ గాడ్స్ విల్ అంట, మేబీ. అదేంటి నీకు తెలియదా? పాపం చేయడం, పాపం ఆలోచించడం దేవుని చిత్తం కాదని తెలియదా? ఎంత ధైర్యం అండి మనుషులు ఈరోజు. కొద్ది రోజులైతే నీతి, నిజాయితీ, ప్రేమ, అంటే పరిశుద్ధత అనే పదాలు వాడితే క్రైస్తవుని కూడా వింతగా చూస్తారు నాకు అనిపిస్తుంది నిజంగా. అంటే మాలాంటి వాళ్ళకి ఇప్పటికే స్థానం లేదు, ఇంకొక 2-3 ఇయర్స్ పోతే అసలు స్థానం ఉండదు. ఏమంటారు, నిజమా కదా అండి? హలో, అవునన్నా. ఇప్పటికి మాకు అర్థమవుతుంది మాకు స్థానం లేదని, మాలాంటి వాళ్ళకి ఇక్కడ స్థానం లేదని అర్థమవుతుంది. ఇంకొక 2-3 సంవత్సరాలు పోతే మొత్తాన్ని దగ్గర రానివ్వరు మాలాంటి వాళ్ళు, నిజంగా చెప్తున్నాను. ఆల్రెడీ రానివ్వట్లేదు.
అంటే రానివ్వట్లేదంటే వింటున్నారు, కొంతమంది నటిస్తున్నారు, విన్నట్టుగా నటిస్తున్నారు, పాటించట్లేదు. ఆల్రెడీ జరుగుతుంది అది. ఒక 50% ఆల్రెడీ కనిపిస్తుంది. అంటే వింటున్నారు కానీ పాటించట్లా. కొంతమంది నటిస్తున్నారు, బాగానే ఉన్నాం, మాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు, కుటుంబంలో ప్రాబ్లమ్స్ లేవు, మేము భార్యతోనే బాగానే ఉంటున్నాం, భర్తతో అందరితో బాగానే ఉంటున్నామని కొంతమంది మేనేజ్ చేస్తున్న నటిస్తున్నారు. బలహీనతలు ఒప్పుకోవట్లేదు, విడిచిపెట్టడానికి ప్రయత్నం కూడా చేయట్లా. ఇంకొద్ది రోజులైతే ఇంకా మొత్తానికి మాట్లాడనివ్వరు. మాకు స్థానం ఉండదు, వెళ్ళిపో అంటారు. నిజంగా ధైర్యంగా చెప్తున్నాను. అందుకే అప్పుడు ఇర్మియా ఆ కాలంలో మంచి చెప్తే ఇంతమంది ఎవరు గుర్తు చేశారు ఇర్మియా గురించి. ఇర్మియా ఆ కాలంలో ఎంత మంచి చెప్తే చెరసాల అంతగా పెట్టబడ్డాడు. ఈరోజు మంచికి స్థానం లేదు. అంటే పవిత్రత, పరిశుద్ధత, నీతి, నిజాయితీ, సత్యము, ప్రేమ ఇవన్నీ మాట్లాడితే ఇంకా మమ్మల్ని పనికిరానోళ్ళుగా చూస్తున్నారు ఆల్రెడీ. ఇంకొంచెం ఎక్కువ చూస్తారు ఇక, మొత్తానికి దగ్గర రానివ్వరు అనేది అర్థమైంది నాకు. ఏం చేస్తాం మరి ఇక, ప్రభు మాట్లాడమంటున్నాడు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. క్యారెక్టర్ గురించే మాట్లాడాలి వాసన చెప్పాలంటే. ఈఫర్ ఈగర్ ఫీట్ టు డూ రాంగ్, ఫీట్ దట్ రన్స్ స్విఫ్ట్లీ టు ఇవిల్. చెడుకు పరిగెత్తే పాదాలు, చేతులు అయిపోయినాయి, హృదయము, పాదాలు. చూడండి, ప్రతి అవయవం గురించి. మన అవయవాలు మంచివి కదండి. చేతులు మంచివి, కాళ్ళు మంచివి, హృదయం మంచిది, మనసు మంచిది, కళ్ళు మంచివి. వావ్, ప్రతి అవయవం గురించి మాట్లాడుతుండే. ఈ అవయవాల గురించి కొత్త నిబంధనలు అన్ని ప్రతి అవయవం గురించి మళ్ళీ రిపీట్ చేయబడ్డాయి. మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచారం చేసిన వాడు అహంకారం. ఈవెన్ డబ్బు, నీ దేహానికి దీపము కన్నే గనక నీ దేహం అంటే నీ దేహం అంతే వెలుగు అంటే నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం వెలుగుగా ఉంటుంది. కళ్ళ గురించి, చూపుల గురించి, ప్రైడ్, కాళ్ళు, చేతులు. ఈవెన్ యేసుప్రభు ఉదాహరణలు కూడా చెప్పాడు. నీ కన్ను నిన్ను అభ్యంతరపడితే పీకివేయి, నీ కాలు కుడి చేతి నిన్ను అభ్యంతరపరిస్తే నీ కుడి చేతి నరికేయి, నీ కుడి కాలు నిన్ను అభ్యంతరపరిస్తే దాని నరికిపాడే. నువ్వు అన్ని అవయవాలతో నరకంలోకి వెళ్ళడం కంటే అవయవాలు లేకుండా పరలోకం వెళ్ళడం బెటర్ అన్నాడు. కానీ చాలా మందికి అది అర్థం కాల. అందుకే మన కాళ్ళు, మన కళ్ళు, మన చేతులు దేనికోసం పరిగెడుతున్నాయి? చెడుకు పరిగెత్తే పాదాలు. ఇష్యూ విల్లింగ్ అండ్ యాక్టివ్ పర్సూట్ ఆఫ్ రాంగ్, అంటే చెడును చేయాలా, తప్పు చేయడానికి ఉత్సాహంగా ముందుకు రావడం అన్నమాట. తప్పు చేయడానికి ఉత్సాహంగా ముందుకు రావడం. రోమపత్రిక 3వ అధ్యాయంలో యాక్చువల్లీ రక్షించబడిన వ్యక్తుల గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ కూడా ఈ విషయాలన్నీ కనబడతాయి కదా. ఆలోచనలు, కళ్ళు అవన్నీ మాట్లాడతాడు. మనుషులు ఎంత ప్రమాదకరంగా ఉన్నారని పౌలు మాట్లాడతాడు. అందులో ఒక మాట అంటాడు, అందరూ ఏకముగా పనికి మాలిన మారైరి. అంటే నిజమే. నేను ప్రపంచంలో ఏకత్వం ఎక్కడ చూసినా అంటే మంచి విషయంలో ఎక్కడ చూడలేదండి. సత్య విషయంలో ఏకత్వం నేను అస్సలు చూడలేదు, తక్కువ అనమాట. అదే పాపం విషయంలో, చెడు విషయంలో అందరికీ ఏకత్వం ఉంటుంది. పనికి మాలిన విషయాలు మాత్రం భలే ఏకత్వం వస్తుంది. నిజమా కదండి? మాట్లాడరేంటండి? ఓ మంచి చేద్దామంటే ఎవరు ముందుకు రారు. మనం ఆధ్యాత్మికంగా మీట్ అయ్యామంటే అందరూ వెనకబడిపోతారు. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది కదా అని చెప్పేసి ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతారు ఇక. అదే డబ్బులు వేరే వాటికి ఖర్చు పెట్టమంటే పుష్కలంగా విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. అవునా? అంటే మనకు మంచి చేయడానికి చేత కాదండి, నిజంగా చెప్తున్నాను. వీఆర్ వెరీ వీక్ ఇన్ డూయింగ్ రైట్, బట్ వెరీ స్ట్రాంగ్ ఇన్ డూయింగ్ రాంగ్. మనము బలవంతులం, చెడు చేయడంలో బలవంతులం, మంచి చేయడంలో బలహీనం. అవునా అండి? ఒప్పుకుంటారా దీన్ని? కొన్నిసార్లు చెడు కాకపోయినా అనవసరం చేయడంలో ముందుంటాం. అనవసరంగా అది అంత ఇంపార్టెంట్ కాకపోయినా చేస్తాం. నిజమా కదండి? చూడండి, తప్పు చేయడానికి ఉత్సాహంగా ముందుకు రావడం. తప్పు చేయాలంటే మనకు కొంతమందికి అది ఏదో మరి మరి అంటే ఆస్కార్ అవార్డు ఇస్తారు అనుకుంటారో, లేకపోతే పరుగు పందెంలో పరిగెడితే కప్పు వస్తుంది అన్నట్టు పరిగెడతారేమో ఉత్సాహంగా. కొంతమందికి అలా ఉంటుందేమో మరి. తప్పు చేయాలంటే తొందరగా లోపల ఏదో ఒకటి అంటే మన బలహీనతను తొందరగా చూపించాలనుకుంటా, అంటే చేస్తాం. దేవుడు దీన్ని అసహించుకుంటాడు. మంచి చేయడానికి రా, మంచి చేయడానికి రమ్మని చెప్తుంది బైబిల్, నేను ప్రోత్సహిస్తుంది.
గలతీ 6:7 అంటాడు, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించడానికి మంచి పదార్థంలో భాగమే. కింద నాకు ఇష్టమైన మాట ఫుట్ నోట్లో ఉంటుంది. ఉపదేశకులతో అంటే వాక్యోపదేశం ప్రతి మంచి పనులలో పాలిభాగస్తులు కావాలంట. నాయకులు చేసే ప్రతి మంచి పనిలో పాలిభాగస్తులు కావాలి. నాకు అప్పుడప్పుడు ఇక మంచి పనులు చేయాలనే ఆలోచన అండి. మనం మంచి చేద్దామంటే ఒక మీటింగ్ పెట్టుకుందాం, కలుసుకుందాం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. నిజమే కదండి. మంచి పని కాదు, కలుసుకోవడం మంచి పని, చెడ్డ పని మనం అప్పుడప్పుడు కలుసుకోవడం. హలో అండి. అంటే చెడ్డ పని అది. మీరు ఎటన్నా తిరగడం మంచి పనులు, కానీ ఆధ్యాత్మికంగా మేము ఏదన్నా చేస్తే చెడ్డ పని అది. అవునా? మీరు చేసి నేను ఎందుకు తప్పనను. ఎందుకనంటే మీరు ఎటన్నా బయటికి సరదాగా ఫ్యామిలీతో బయటికి వెళ్ళని తప్పపట్టను. కానీ మేమేదన్నా మంచిగా ఆలోచించాలి, అందరం ఆధ్యాత్మికంగా వర్ధిల్లడానికి ఆలోచిస్తే మాత్రం చాలా ఆ, ఇబ్బందిగా ఫీల్ అవుతా ఉంటారు కొంతమంది. అయితే అన్నిసార్లు కాకపోవచ్చు, అందరు కాకపోవచ్చు. అది మాత్రం వాస్తవం. అన్నిసార్లు కాదు, అందరు కాదు. కొన్నిసార్లు అలా చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఎందుకో వెనుకబడిపోతారు మంచి చేయడంలో. కానీ తప్పు చేయడానికి ఉత్సాహంగా ముందుకు రావడం మంచిది కాదండి. అది ఏదైనా కావచ్చు. ఇప్పుడు మనం కొన్ని చేస్తాం మొబైల్స్ ద్వారా, అంటే రకరకాలుగా సమయం వృధా చేయడం కావచ్చు. కొంతమంది అనవసరమైన మొబైల్లో చూస్తూ సమయాన్ని మనం తొందరగా ఉత్సాహం, ఎందుకంటే బలహీనత అది. ఏదో రకంగా మనం డబ్బులు వృధాగా ఖర్చు చేయడానికి ముందుంటాం. సమయాన్ని వృధాగా ఖర్చు చేయడానికి ముందుంటాం. మన శక్తిని ఆ, తప్పుగా ఖర్చు చేయడానికి ముందుంటాం. కానీ మంచి విషయాలకు వచ్చినప్పుడు అలసిపోతాం. మంచి విషయాలు వచ్చినప్పుడు డబ్బు లేదంటాం. మంచి విషయాలు వచ్చినప్పుడు నాకు టైం లేదంటాం. నిజమే కదండి. ఇవన్నీ మన బలహీనతలు. అందుకే ఎందుకు ఇదంతా జరుగుతుందంటే మన కార్నల్ మైండ్, మన శరీర స్వభావం మనల్ని ఎంత ప్రమాదకరంగా మారుస్తుందో ఆలోచించండి. ఉం? చెడు చేయడానికి మన పాదాలు పోతున్నాయి, మంచి చేయడానికి వస్తున్నాయా? ఆలోచించండి. మన పాదాలు దేనికోసం కదిలిపిస్తున్నాం? మన పాదాలు దేనికి ముందుంటున్నాయి? మన కాళ్ళు దేనికి ముందుంటున్నాయి? ఉం? కొన్నిసార్లు మన పాదాలు ఎంటర్టైన్మెంట్కి ముందుంటాయి. కొన్నిసార్లు మన పాదాలు ఎడిఫికేషన్కి వెనకబడి ఉంటాయి, రావు మన పాదాలు. సో ఆఫ్ కోర్స్ ఇక్కడ భయంకరమైనటువంటి పాపం గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మనం చూస్తా ఉన్నాం. డిసెప్టివ్ విట్నెస్ అంటే ఫాల్స్ టెస్టిమనీ అన్నమాట. దొంగ సాక్ష్యం, అబద్ధ సాక్ష్యాలు చెప్పడం. ఉం? సమస్య ఏంటి దొంగ సాక్ష్యాలు చెప్తే? సో డిస్ట్రాయ్స్ అదర్స్ త్రూ లైస్. అబద్ధాల ద్వారా ఏం చేస్తున్నాం మనం? ఇతరులని జీవితాలు నాశనం చేస్తున్నాం. సమస్య అబద్ధాల ద్వారా ఇతరులను నాశనం చేయడం. దొంగ సాక్ష్యాలు, ఒక వ్యక్తి గురించి తప్పుడు సాక్ష్యాలు. ఆ బ్రదర్ అలాంటోడు, ఈ సిస్టర్ ఇలాంటిది, వాళ్ళ ఫ్యామిలీ ఇలాంటిది, ఈ వ్యక్తులు అలాంటి వాళ్ళు, మా పాస్ట్ గారు ఇలాంటోడు, మా పాస్ట్ గారు అలాంటోడు. నిజం చెప్పండి, అబద్ధాలు చెప్పకండి దయచేసి. దొంగ సాక్ష్యాలు చెప్పకండి. నా గురించి చెప్పినా ఎవరి గురించి నిజం చెప్పండి. అబద్ధాలు ఎందుకు చెప్పాలి? సో అబద్ధాలు చెప్పడం వల్ల ప్రయోజనం ఏంటి? అబ్బి బాగాలేనప్పుడు నా గురించి ఒక వ్యక్తి చాలా మందికి దొంగ సాక్ష్యం చెప్పాడు. ఏమని అంటే, అన్న ఫుల్ బంగారం కొని పెట్టుకుంటున్నాడు ట్రీట్మెంట్కి వచ్చే డబ్బులతోనే. నిజం చెప్తున్నా, ఆ టైంలో నేను బంగారం కాదు అసలు షాప్ కూడా వెళ్ళాలి ఆ టైం. అంటే ఎంత భయంకరమైన అబద్ధ సాక్ష్యం చూడండి. బంగారం కొంటున్నాడు, ఉం? తులాలు ఒకటేసారి బంగారం తెచ్చిపెట్టుకున్నాడు, అది అబద్ధ సాక్ష్యమే కదా. దానివల్ల ఒక సహోదరుడు నిజమని నమ్మి నాకు దూరం అయ్యాడు. ఇంకా ఇంకా దాంతోపాటు చాలా చెప్పాడు, ఏదేదో అనవసరమైన విషయాలు, అబద్ధ సాక్ష్యాలు. ఒక వ్యక్తి మా జీవితంలోకి వచ్చి నా గురించి మరొక వ్యక్తికి, నాకు అతి సన్నిహితుడైనటువంటి వ్యక్తికి, నాతో 20 సంవత్సరాలు సన్నిహితంగా ఉన్న వ్యక్తికి, 20 సంవత్సరాల నుంచి సన్నిహితంగా ఉన్న వ్యక్తికి మరొక వ్యక్తి అబద్ధ సాక్ష్యాలు చెప్పడం వలన ఆ వ్యక్తి నాకు దూరమయ్యాడు. చూడండి, అబద్ధ సాక్ష్యం ఎంత ప్రమాదకరం తెలుసా? నాశనం చేస్తుందండి.
ఆ వ్యక్తి నాకు దూరం చేయడం వల్ల నాకు నష్టం కలగలే. నిజంగా చెప్తున్నాను. ఈ రోజు వరకు నాకు ఎలాంటి నష్టం కలగలే. ఆ వ్యక్తి మరి నాతో 20 సంవత్సరాలు ప్రయాణం చేసినవాడు, ఒక వ్యక్తి ఎప్పుడో సంబంధం లేనటువంటి వ్యక్తితో కొద్ది ముఖ పరిచయము, అప్పుడప్పుడు లైట్‌గా పరిచయం ఉన్న వ్యక్తి నా మాటలు నమ్మి నన్ను దూరం పెట్టాడు. కంప్లీట్‌గా ద్వేషించాడు. సో, ఇప్పటికి కూడా ద్వేషిస్తున్నాడని తెలిసింది. మొన్న రీసెంట్‌గా నేను ట్రై చేస్తే కూడా. వేరే మధ్యవర్తి ద్వారా ట్రై చేస్తే ఇంకా ద్వేషిస్తున్నాడని తెలిసింది. అంటే చూడండి, ఆ వ్యక్తి అబద్ధ సాక్ష్యం చెప్పడం వలన ఎవరికి నష్టం కలిగింది? నాకైతే ఎలాంటి నష్టం కలగల. బాధుంది. నష్టం కలగలే. నాకు పెయిన్ ఉంది. ఎందుకనంటే, ఆ వ్యక్తి దూరం అవ్వడం వల్ల నాకు నష్టం కలగల. ఆ వ్యక్తికి నష్టం కలిగింది కాబట్టి. నేనున్నంత సేపు అంటే నాతో పాటు నడిచినంత సేపు దైవ భయం ఉండే, దేవుని భయం ఉండే, ఆహ్, నా భయం కాస్త కొద్దిగా ఉండే. నా భయం అంటే దేవుడితో ఉంటున్నాం కాబట్టి, ప్రయాణం చేస్తున్నాం, ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తున్నాం కాబట్టి, కొన్ని సమస్యలొచ్చినా అధిగమించడానికి ప్రయత్నం చేయడం, కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం చేసేవాడు. ఎప్పుడైతే నాతో కట్ అయిపోయిండో ఇమ్మీడియేట్‌గా తను అనుకున్నయన్నీ చేసేసాడు. భార్యను వదిలేశాడు. ఒక అంటే ఏదైనా వింటే మంచిగా అంటే అది ఎంత దారుణమైన విషయం భార్యను వదిలేయడం. అసలు ఏ కారణం చేత భార్యను వదిలేసినా కూడా అది ముందే సిల్లీ రీజన్స్. నేనున్నప్పుడు కూడా అట్లా నేను విడిచిపెడతా అంటే నేను చాలా సార్లు కౌన్సెలింగ్ చేస్తే ఆహ్, అది చేశాను. ఎంకరేజ్ చేశా. సో, అబద్ధ సాక్ష్యాలు ఏం చేస్తాయంటే నాశనం చేస్తాయి. పోనీ అబద్ధ సాక్ష్యం చెప్పినోడు బాగున్నాడు అని తెలిస్తే ఆ నెక్స్ట్ మంతే భయంకరమైన యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి నాకే ఫోటోస్ పెట్టాడన్న నేను ఇట్లున్నానని. సో, ఫోన్ చేసి మాట్లాడాను. తెలుసా అబద్ధ సాక్ష్యం చెప్పిన ఆయన భార్య కూడా వదిలేసి వెళ్ళింది. చూడండి ఒక వ్యక్తిని నాశనం చేయాలని చూస్తే మనమే నాశనం అవుతాం. ఒక వ్యక్తి గురించి తప్పుడుగా ప్రచారం చేయకండి దయచేసి. నా గురించి అని కాదు ఎవరి గురించైనా, మీ గురించైనా. ఇప్పుడు మీ గురించి నేను తప్పుడుగా ప్రచారం చేసినా తప్పే. సో, మీ గురించి నేను ఆధ్యాత్మికంగా ఆలోచిస్తాను. మీ బలహీనతలు నేను దృష్టిలో పెట్టుకొని ఎలా సహాయం చేయాలని చూస్తాను. అది వేరు. కానీ మనం ఒక వ్యక్తి గురించి లేని మాట్లాడడం. అబద్ధ సాక్ష్యాలంటే లేని అబద్ధ సాక్ష్యం అది. మీ బలహీనతలు లేని మాట్లాడితే ఈయనకి ఇలా బలహీనత ఉందంటే లేని మాట్లాడితే తప్పు. సో, భయంకరమైనటువంటి అబద్ధ సాక్ష్యాలు ఒకళ్ళ వ్యక్తుల గురించి అబద్ధ సాక్ష్యాలు చెప్పి జీవితాలను పాడు చేసుకోవడం పాడు చేయడం అనేది చాలా అసలు నేను చాలా మందిని నాశనం అవ్వడం చూశాను అబద్ధ సాక్ష్యాలు చెప్పి. యేసుప్రభు అంటే ఆహ్, బాప్తిస్మ యోహాను మత్తయి సువార్త 3వ అధ్యాయంలో అంటాడు. మీరు మారుమనసు తగిన ఫలం ఫలించమని అడిగినప్పుడు కొంతమంది శాస్త్రులు పరిచయలు బాప్తిసం తీసుకోవడానికి వచ్చి మీరు మారుమనసు తగిన ఫలం ఫలించమంటాడు. అప్పుడు సైనికులు వస్తారు. అయ్యా మేమేం చేయాలంటాడు. మారుమనసు తగిన ఫలం అంటే మేమేం చేయాలంటే వాళ్ళకు బాప్తిస్మం ఇచ్చేవాడు ఒక అద్భుతమైన విషయం చెప్తాడు. ఏంటి తెలుసా? మీరు అబద్ధ సాక్ష్యం చెప్పొద్దంటాడు. హ్మ్. ఎందుకంటే సైనికులే కదా సాక్ష్యం చెప్పేది. అప్పుడు సైనికులు అబద్ధ సాక్ష్యం ఈవెన్ యేసుప్రభు మీద విచారణ చేసినప్పుడు సైనికులు కొంతమంది అబద్ధ సాక్ష్యం చెప్తారు. యేసుప్రభు సమాధి చేయబడినప్పుడు కూడా అధికారులు ఏం చేస్తారంటే కొంతమంది సైనికులను కాపలా పెట్టిన సైనికులను కొనుక్కొని అబద్ధ సాక్ష్యాలు చెప్పించడానికి ప్రయత్నం చేస్తారని తిరిగి లేవలేదని. డబ్బులిచ్చి, లంచం ఇచ్చి, ఫేవర్స్ చేసి, మంచిగా చూసుకొని వాళ్ళకేదైనా సహాయం చేసి, మొత్తానికైతే కొంతమందిని అట్లా వాళ్ళ వైపు తిప్పుకొని అబద్ధ సాక్ష్యాలు చెప్పించే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి సొసైటీలో చాలా జరుగుతా ఉంటాయి. బట్ క్రైస్తవుల్లో నిజంగా మనం ఒక వ్యక్తి గురించి అబద్ధ సాక్ష్యం చెప్తున్నామంటే, ఆ వ్యక్తి నాశనం అవ్వడం కాదు, నువ్వు నాశనం అవుతావు. ఎవడు తవ్వుకున్న గోతులో ఆడే పడతాడు. విశ్వాసం ఉన్నోళ్ళు ఎవడేం చేయలేడు. బట్ భక్తిహీనుడు ఎప్పుడు బాగుపడినట్టుగా చరిత్రలో లేదండి. ఒక భక్తిహీనుడు, విశ్వాసం లేని బాగుపడినట్టు చరిత్రలో మనం ఎక్కడ కూడా ఉండదు. ఆధ్యాత్మిక చరిత్రలో ఎవడు బాగుపడలేదు. బాగుపడరు కూడా. భక్తిహీనుడు ఎప్పుడు బాగుపడినట్టుగా అసలు భక్తిహీనుడి గురించి సామెతల గ్రంథంలో వందల మాటలు ఉంటాయి. భక్తిహీనుడు ఏమైతాడని. ఇదంతా భక్తిహీనుని లక్షణం. ఎస్ఫర్ సోయింగ్ డిస్కార్డ్, డివిజన్స్ అన్నమాట. సంఘంలో కలహాలు రేపడం, మనుషుల మధ్యలో కలహాలు రేపడం. సో బ్రేకింగ్ యూనిటీ అండ్ రిలేషన్షిప్స్ అనమాట. సమస్య ఐక్యతను సంబంధాలను పగలగొట్టడం అండి. సంఘంలో ఐకమత్యం లేకుండా చేయడం. సంఘంలో విశ్వాసుల మధ్యలో విద్వేషాలను రేపడం. లేకపోతే నాయకునికి విశ్వాసుల మధ్యలో విద్వేషాలు రేపడం అనేది చాలా ప్రమాదకరమైన పాపం. ఉం?
భక్తిహీనులు ఏం చేస్తారంటే, ఇప్పుడు భక్తిపరుడు ఏమని చెప్తాడంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక భక్తిపరుడు అయితే ఏం చేస్తాడు అని అంటే, నువ్వు ఆ సంఘానికి వెళ్తున్నావా, ఆ సంఘంలో నువ్వు ఆధ్యాత్మికంగా అభివృద్ధి ఏమైనా చెందుతున్నావా అంటే చెందట్లేదంటే, అరే బ్రదర్ నువ్వు మంచి సంఘానికి వెళ్ళు అని భక్తిపరుడు చెప్తాడు. భక్తిహీనుడు ఏం చేస్తాడు అని అంటే, వీళ్ళకి నచ్చలేదని మంచి సంఘం నుంచి కూడా ఇతరులను దూరం చేస్తారు. భక్తిపరునికి భక్తిహీనునికి అదే తేడా. అంటే ఎటు రానివ్వరు అనమాట. మంచి దగ్గరికి అస్సలు వెళ్ళనివ్వరు భక్తిహీనులు. ఎందుకంటే వాళ్ళకు నచ్చలే. ఆ సత్యం, ఆ నీతి, ఆ నిజాయితీ అవన్నీ నచ్చకపోతే ఏం చేస్తారంటే ఇతరులను కూడా దూరం చేస్తారు వీళ్ళకి నచ్చకపోతే. అంటే సంఘంలో మనం ఐకమత్యం లేకుండా ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి కలహం రేపడం, వ్యతిరేకతను కలిగించడం, మనసులలో భేదాలు పుట్టించడం. కొంతమంది అదే పనిగా పెట్టుకుంటా ఉంటారు. ఫోన్లు చేసి మాట్లాడుకుంటూ అదే పని, ఇంకా వాళ్ళకి అది టైం పాస్ అది మాట. అంటే వాళ్ళకు జీవనం లేకుండా, అంటే ఇంకో జీవనం లేదు, ఇంకో పని లేదు అన్నట్టుగా ఉంటే అది చాలా ప్రమాదం అండి. ఈ భక్తిహీనతతో ప్రాబ్లం ఏంటి అని అంటే, ఎక్కువగా అంటే ఖాళీగా ఉన్న వాళ్ళతో నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. భక్తిహీనత, ఖాళీగా రెండు ఉండకూడదు. ఖాళీగా ఉంటే భక్తిపరుడు అలా చేయలేడు, కానీ భక్తిహీనులు ఖాళీగా ఉంటే చాలా ప్రమాదం. విశ్వాసం లేని వాళ్ళు, దైవభక్తి అంటే దేవుడు అంటే భయభక్తి లేని వాళ్ళు ఖాళీగా ఉంటే చాలా ప్రమాదం. మనుషుల గురించి నెగిటివ్గా మాట్లాడేస్తారు. ఓసారి అనిపిస్తుంది, ఏం తప్పు చేస్తున్నాం, ఏం తప్పు చేయండి అంటే అది తప్పు ఉండదు, కానీ తప్పుగా తీసుకోవడం అన్నట్టు, ప్రతిదీ తప్పుగా తీసుకోవడం, ప్రతిదాన్ని నెగిటివ్గా చూడడం, ఐక్యత లేకుండా సంబంధాలను పాడు చేసుకోవడం అనేది చాలా ప్రమాదకరమైన విషయం అండి. ఉం? మేము 2011లో ఒక సెమినార్లో ఉన్నప్పుడు ఒక బ్రదర్ నాతో అనవసరంగా కొన్ని నోరు జారి కొన్ని మాటలు అన్నప్పుడు, ఒక అన్న వచ్చి ఆయనతో ఒక మాట అన్నాడు. నాకు చాలా నచ్చింది. అప్పటి నుండి నేను అది నా జీవితంలో కూడా అన్వయించుకున్నాను. ఏమంటే, వీఆర్ నాట్ ట్రీ కట్టర్స్, వీఆర్ ట్రీ ప్లాంటర్స్ అన్నాడు. మనము చెట్లను నాటే వాళ్ళమే కాదు, నరికే వాళ్ళం కాదు అన్నాడు. అంటే రిలేషన్షిప్స్ ఎంత అద్భుతమైనవనంటే, క్రైస్తవుడు అనేవాడు సంబంధాలను కలుపుతాడు కానీ కూల్చాడు. నిజమైనటువంటి క్రైస్తవుడు సంబంధాలను కలుపుతాడు కానీ కూల్చాడు, వాస్తవం చెప్పాలి అంటే. అది ఏ సంబంధమైనా కలపడానికి ప్రయత్నం చేస్తాడు కానీ కూల్చడానికి ప్రయత్నం చేయడానికి. నిజమైన క్రైస్తవుడు సమాధానపరచేవాడు, అంటే సమాధానపరుస్తాడు. బైబిల్లో ఉంది కదా, సమాధానపరచేవారే ధన్యులు. సమాధానం చెడగొట్టేవాడు కాదు, సమాధాన పరచడానికి ప్రయత్నం చేసేవాడు కావాలి ఈరోజు. సమాధానం ఎలా చెడకూడదు అని చెప్పేవాడు కాదు. చూడండి, మనం కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తాం, మరికొంతమంది విడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. మనం కలిసి ఉండడానికి ప్రయత్నం చేసిన ప్రతిసారి మరొకసారి వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది మంచిది కాదు. ఐకమత్యము చాలా అద్భుతమైనదండి. క్రైస్తవ సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. చాలా అద్భుతమైనటువంటి భావజాలంతో కూడినటువంటి మాట, చాలా ఉన్నతమైనది, శ్రేష్టమైనది. క్రైస్తవులు యూనిటీ, ఐక్యతకు సంబంధించిన జీవితం క్రైస్తవ జీవితం అంటేనే. యేసుక్రీస్తు తన శిలువ మరణం ద్వారా అన్యులు, యూదులు అనేటువంటి రెండు జాతులను ఒక్క శరీరంగా చేసుకున్నాడంట. క్రైస్తవులు అంటే యూనిటీగా ఉండేవాళ్ళు క్రైస్తవులు. కలహాలు రేపుకునేవాడు, కోపం రేపుకునేవాడు, వ్యతిరేకతను పుట్టించేవాడు క్రైస్తవుడు ఎప్పటి కూడా కాలేడు. ఒక మనిషి మీద మరొక మనిషికి వ్యతిరేకతను కలిగించేవాడు క్రైస్తవుడు కాలేడు. అయితే భక్తిహీనుల గురించి బాధపడతాం. అప్పుడప్పుడు మాట్లాడుకొని, అరే ఆ బ్రదర్ అలా చేయకపోతే బాగుండు, ఈ సిస్టర్ ఇలా చేయకపోతే బాగుండు అనేది బాధపడతాం. కానీ వాళ్ళని మనం ద్వేషించాం. వాళ్ళు కలుస్తా అంటే వద్దనం. వాళ్ళని కలుపుకోవడానికి వస్తే రెడీగా ఉంటాం మనం. మనకు ఆ ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళకు అది రావాలి. వాళ్ళు కూడా అందరికీ అది రావాలి. కలిసిపోతా అంటే కలవడానికి సిద్ధంగా ఉండాలి. ఈరోజు రిలేషన్షిప్స్ చాలా ప్రమాదకరంగా మారుతున్నాయి. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హేట్రెడ్స్ అంటే ఇవన్నమాట. దేవుడు అసహించుకునే విషయాలు. ఇవి నిజంగా మనుషులకే అసహ్యం వేస్తుంది. దేవునికి అసహ్యం ఎక్కిపోవడం ఆశ్చర్యం ఉంది. చూడండి, దేవుడు పాప కార్యాలనే కాదు, వాటి వెనుక ఉన్న పాప స్వభావాన్ని కూడా ద్వేషిస్తాడండి. గాడ్ హేట్స్ నాట్ జస్ట్ సిన్ఫుల్ యాక్ట్స్, ద సిన్ఫుల్ నేచర్ బిహైండ్ దెమ్. సారీ, నాకు ఈ స్క్రీన్ ఊకే అడ్డపడుతుంది, క్షమించాలా. దేవుడు పాప కార్యాలనే కాదు, వాటి వెనుక ఉన్న పాప స్వభావాన్ని కూడా ద్వేషిస్తాడండి. స్వభావం చాలా ప్రమాదకరమైనది. అందుకే స్వభావాన్ని మార్చుకోమని బైబిల్ ప్రోత్సహిస్తుంది. నీ ప్రాచీన స్వభావాన్ని వదులుకోమని పదే పదే బైబిల్ చెప్తుంది.
ఎఫెస్ రాసిన పత్రిక 4వ చూస్తాను, నీ ప్రాచీన స్వభావాన్ని వదులుకో, నవీన స్వభావాన్ని ధరించుకో, నీ చిత్తవృత్తి అందు నూతన పరచబడు అని నిన్ను పదే పదే ప్రోత్సహిస్తుంది కొత్త నిబంధన. మనసు మారి రూపాంతరం చెందమని పౌలు రోమా 12:1 నిన్ను ప్రోత్సహిస్తున్నాడు. క్రైస్తవులని మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. కానీ మన స్వభావం ఇంకా మార్చుకోవట్లా. మారపోతే అర్థం ఏంటిది క్రైస్తవుడికి? పాపం లోపల ప్రారంభమై బయట వ్యక్తం అవుతుందండి. సిన్ స్టార్ట్స్ ఇన్సైడ్ అండ్ ఎక్స్ప్రెస్ అవుట్ సైడ్. అంటే నిజంగా అంతే కదా, లోపలే ఉంటుంది పాప స్వభావం అది. అంటే మనిషి నేను చెడ్డ గుణాలు చూస్తున్నాను. కొంతమంది ఎట్లుంటారు అంటే బయటకు అమాయకులుగా మంచి వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళ లోపల ఉండే చెడ్డ గుణం ఏంటో తెలుసా? ఎవరైనా సైలెంట్గా ఉంటారు అనమాట. ఇంకా వాళ్ళు అంటే తను నీతిమంతుడిగా అయిపోయి ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడుతుంటే వాళ్ళు దాన్ని అజ్జేయరు అనమాట. ఇంకా ఏమాత్రం వీళ్ళు మంచులుగా ఉంటారు, వాళ్ళ కుటుంబంలో కానీ ఇతరుల మధ్యలో మంచి వ్యక్తులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అది స్వనీతి అంటారు. కొంతమందిలో సెల్ఫ్ రైచియస్నెస్ ఉంటుంది, చాలా ప్రమాదం. క్రైస్తవులు సెల్ఫ్ రైచియస్నెస్ అస్సలు ఉండకూడదు, స్వనీతి. కొన్నిసార్లు మన మౌనం మనల్ని మనం నీతిమంతులుగా తప్పించుకున్నాం అనిపిస్తుంది, కానీ అది నీ మౌనము కొన్నిసార్లు అది ఎదుటి వ్యక్తిని దోషులుగా చేస్తుంది కదా, అది చాలా ప్రమాదం. అవునా అండి? నీ మౌనం వల్ల నువ్వు తప్పించుకుంటావు, కానీ నీ మౌనం వల్ల ఎదుటి వ్యక్తి దోష అవుతున్నాడు కదా, దాన్ని ఏమంటారు? స్వనీతి అంటారు. నీకు అది అర్థమైందో లేదు ఇప్పటికి? చాలా మంది నేను వాళ్ళు చూస్తున్నాను, కుటుంబాలు కొంతమందిని. అంటే ఇతరికి నింద వస్తుంది, నువ్వు మౌనంగా ఉంటావు, అప్పుడు నేను తప్పించుకున్నావు, కానీ ఆ వ్యక్తి ఇతరుని నిందిస్తూ ఉంటాడు, దోషిగా చిత్రీకరిస్తారు. మరి అందులో ఆ వ్యక్తి తప్పేం లేదని నువ్వు ఎప్పుడైనా చెప్తావా? చెప్పలేవు, ఎందుకంటే నీ దగ్గర స్వనీతి ఉంది. బీ కేర్ఫుల్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎందుకంత స్వనీతి? స్వనీతిని దేవుడు ఏమైనా ప్రేమిస్తాడా? నెవర్. నీ స్వభావం బయటపడుతుంది. సో చెప్పాను కదా, ట్రీ మోడల్. ఫ్రూట్స్ చూడండి, రూట్ ఏముంది? హార్ట్, నీ హృదయం. నీ హృదయము మూలము రూట్ అయితే, ట్రంక్స్ ఏంటి? కాండం ఏంటిదా? వర్డ్స్, పదాలు, నీ మాటలు. సరే, నేను తెలుగు కూడా ఇక్కడ యాడ్ చేశాను. చూడండి, ట్రంక్ ఏంటి? కాండం. వర్డ్స్ ఏంటి? పదాలు. అంటే ట్రంక్ ఏంటిది? పదాలు. ఫ్రూట్ ఏంటిది? ఫలం, యాక్షన్స్, క్రియలు. నీ క్రియలు ఎందుకు అలా బయటపడ్డాయి? అందుకే బ్యాడ్ రూట్స్ ఏమిటంటే చెడు వేరు, చెడు మూలం ఏం చేస్తాడంటే చెడు ఫలితాలను ఇస్తాడు. సో అందుకే గాడ్ డీల్స్ విత్ రూట్, నాట్ జస్ట్ ద ఫ్రూట్. దేవుడు కేవలం ఫలాన్ని బట్టి ఆయన ఫలాన్ని డీల్ చేయడు, ఆయన రూట్ నుంచి, మూలం నుంచి డీల్ చేసుకుంటూ వస్తాడండి. అందుకే మన మూలాలు మారాలండి. మూలాలు మారపోతే ఏం మారదండి. మూలాలు మారపోతే మనిషి ఎట్లా మారుతాడండి? లోపల మూలాలే మారాలి. క్రైస్తవం అంటేనే మూలం మారడం, అంటే మనస్సు మార్చుకొని రావడం. మనసే మారాలి. మారాల్సింది మనసు. మనసు మారితే పదాలు మారుతాయి, మాటలు మారుతాయి, ప్రవర్తన మారుతుంది, అన్నీ మారుతాయి. మనసు మారినప్పుడు మనం లోపల అలాగే ఉంటాం. చెడు వేరు చెడు ఫలాలను ఇస్తుందండి, అంతే. నీ రూట్ చెడుదైతే ఫలితాలు కూడా చెడుగా ఉంటాయి. అందుకే దేవుడు ఫలితాలను కాదు, మూలాన్ని సరి చేస్తాడండి. కేవలం ఫలితాలని కాదు. ఫలితాలు కోరుకుంటాడు, కానీ సరి చేయాల్సింది మూలాలని. ఫలితాలు కావాలని అడుగుతున్నాడు అంటే దాని అర్థం ఏంటిదంటే మూలాలను సరి చేసుకోవాలి నువ్వు. మూలాలు సరి చేసుకోకపోతే ఫలితాలు మారవు. సో కన్క్లూజన్లో మనం 7 పాయింట్స్ మనం చూసాం టోటల్గా. హేటెడ్స్ అనేటువంటి సామెతల గ్రంథం 6:16-19 హార్టీ ఐస్, ప్రైడ్, హేయమైనటువంటి గర్వం, హేయమైనటువంటి చూపులు, హేయమైనటువంటి కనులు, అహంకార దృష్టి మానుకోండి దయచేసి. గర్వించకండి. ఏ లయింగ్ టంగ్, అబద్ధపు మాటలు మాట్లాడడం మానేయండి దయచేసి. మీలో ఎవరికైనా అలవాటు ఉంటే అబద్ధపు మాటలు మానుకోండి. టేకింగ్ ఇన్నోసెంట్ బ్లడ్, వైలెన్స్, తప్పుడు హింస, తప్పుడు వ్యక్తులను గురించి, అంటే తప్పుడు ఒక వ్యక్తి మీద మనం అనవసరంగా చేయడం. లేకపోతే కొన్నిసార్లు ఇది మన పరిభాషలో తీసుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి కండిషన్లో అప్లై చేసుకుంటే మనం కొన్నిసార్లు అంటే ఎలాంటి తప్పు చేయని వారిని మనం ఏం చేస్తామంటే పట్టించుకోవడం వల్ల కూడా వాళ్ళు ఇబ్బందులు పడతారు. కొన్నిసార్లు క్రైస్తవుడు నిజంగా కన్సర్న్ లేకుండా ఉండడం కూడా ప్రమాదమే ఇంకో కోణంలో చూస్తే. రెక్లెస్ ఈవిల్ ప్లాన్స్, కరప్ట్ హార్ట్ అనమాట, రాక్షస యోచనలు, చెడగోచనలు, ఇతరుల గురించి చెడ్డగా ఆలోచించడం. ఈగర్ ఫిట్ టు డూ రాంగ్, కిక్ టు సిన్ అనమాట, చెడుగు పరిగెత్తడం, పాపం చేయడానికి పరిగెత్తడం, పాపానికి మొగ్గు చూపడం. డిసెప్టివ్ విట్నెస్, ఫాల్స్ టెస్టిమనీ, దొంగ సాక్ష్యాలు చెప్పడం, ఇతరుల గురించి అబద్ధాలు సాక్ష్యాలు చెప్పడం. సోయింగ్ డిస్కార్డ్ డివిజన్స్, సంఘంలో కలహాలు రేపడం. ఇవన్నీ కూడా చాలా భయంకరమైన పాపాలు, దేవుడు అసహించుకునేటువంటి పాపాలండి. దేవునికి ద్వేషం అంటే హేయమైనటువంటి పాపాలు ఇవన్నీ కూడా. క్లియర్గా చెప్పాడు దేవుడు వీటిని ద్వేషిస్తాడని, అసహించుకుంటాడని.
సో కాబట్టి ఇవి మనం కూడా అసహించుకోవాల్సినవే. మనలో ఉన్న అసహించుకోవాలి. ఫస్ట్ మనలో ఉంటే అసహించుకోవాలి. ముందు మనల్ని మనం చూసుకుందాం. ఉం? మనల్ని మనం చూసుకుందాం. మనలో ఉంటే మనల్ని అసహించుకోవాలండి. మనలో ఉంటే అసహించుకోవాలి. ఎదుటి వ్యక్తిలో కాదు, ఫస్ట్ మనలో ఉంటే అసహించుకోవాలి. ఎందుకో మన స్వభావం ఎంత దారుణమైందంటే, ఏదైనా బలహీనతలు మనలో ఉంటే ప్రేమిస్తాం, ఇతరులు ఉంటే ద్వేషిస్తామండి. చెడ్డ హృదయం కదా! ఎంత చెడు హృదయం అండి, ఎంత చెడ్డ స్వభావం అది. అదే బలహీనత ఎదుటి వ్యక్తిలో ఉంటే నువ్వు ద్వేషిస్తావు, కానీ నీలో ఉంటే ప్రేమిస్తావు, సమర్థించుకుంటావు. ఇంతకంటే చెడుతనానికి నిదర్శనం ఏంటి చెప్పండి, మనం ఎంత చెడ్డోళ్ళమని చెప్పడానికి. యాక్చువల్లీ ఈ స్లైడ్ నేను ఇంతకుముందు తయారు చేశాను, మీరు మాట్లాడుతున్న టైంలోనే ఫాస్ట్గా తయారు చేశాను. సో నేను దీనికి ఈ టోటల్ 6వ అధ్యాయానికి ఒక టైటిల్ పెట్టాను అన్నమాట, ఫ్లాస్ ఏటీఎం అని. ఫ్లాస్ ఏటీఎం. ఫ్లాస్ అంటే మీకు తెలుసు కదా, లోపాలు, బలహీనతలు. ఏటీఎం అంటే ఆల్ టైమ్ మిస్టేక్స్ అనొచ్చు. చూడండి, నేను ఈ చాప్టర్ని డివిజన్ చేస్తున్నాను. మార్నింగ్ మెడిటేషన్ చేస్తూ నేను మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందామని నేను ఈ అధ్యాయం తీశాను. మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు మంచి ఆలోచన వచ్చింది, దీనికి ఏం టైటిల్ పెడితే బాగుంటుందని చెప్పేసి నేను డివిజన్ చేసిన తర్వాత ఫ్లాస్ అని ఏటీఎం అని టైటిల్ పెట్టాను. ఫ్లాస్ ఏటీఎం అని. అంటే అర్థం ఏంటి తెలుసా? ఫ్లాస్ అంటే 1 నుండి 23 వచనాల్లో ప్రాబ్లమ్స్ వి మస్ట్ అవాయిడ్ అనమాట. 1 నుండి 5 వచనాలు ఫినాన్షియల్ ఫినాన్షియల్ ఇష్యూస్. ఎల్ ఫర్ లేజినెస్ 6 to 11 వర్సెస్లో మనం చూస్తాం. వర్క్ హార్డ్ అండ్ బీ డెలిజెంట్. ఏ ఫర్ ఆంటాగోనిస్టిక్ బిహేవియర్ అనమాట. అంటే వ్యతిరేకమైనటువంటి ఇతరులకు వ్యతిరేకమైనటువంటి ఆలోచన విధానం. అవాయిడ్ క్రుక్కుడ్ టాక్ అనమాట. అండ్ అంటే మనము భయంకరమైనటువంటి ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. డబ్ల్యూ ఫర్ వికెడ్నెస్ 16 to 19. ఎస్ ఫర్ సొల్యూషన్ 20 నుండి 23 వచనాల్లో పరిష్కారం ఉంటుంది. నీ తల్లి ఉపదేశం అంగీకరించు, నీ తండ్రి ఉపదేశం అంగీకరించు, అది రక్షణకి మార్గం అవుతుంది అని చెప్తాడు. సో మళ్ళీ తర్వాత 24 నుండి 35 మళ్ళీ డిఫరెంట్గా డీల్ చేస్తాడు అదే సామెతల్లో. ఏటీఎం అనే అంటే ద డేంజర్ అండ్ ఇట్స్ అవుట్కమ్ అనమాట. అడల్టరీ 24 నుండి 29 వచనాల్లో వ్యభిచారం గురించి మాట్లాడతాడు. 30 నుండి 31 వచనంలో దొంగతనం గురించి మాట్లాడతాడు. దొంగతనం ఎంత ప్రమాదకరమో చెప్తాడు. 32 నుండి 35 మోరల్ ర్యూన్, ఫర్ మోరల్ ర్యూన్ అంటే నైతిక పతనం ఎలా ఉంటుంది, దాని కాన్సిక్వెన్సెస్ ఎంత భయంకరంగా ఉంటాయో చెప్తాడు చివరి వచనాలలో. మీరు ఆలోచించండి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నేను దీని తర్వాత మాట్లాడతాను. జస్ట్ మీకు నేను అంటే కన్క్లూజన్ టోటల్ చాప్టర్ గురించి అది నా సందర్భం అనమాట. ఒక చాప్టర్ మొత్తం వివరించడానికి నేను అది ఒక స్లైడ్లో, సింగిల్ స్లైడ్లో చేసుకున్నాను. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బీ కేర్ఫుల్. నిజంగా అంటే పని చేయకపోతే కూడా దొంగతనం అని పౌలు అంటాడు కొత్త నిబంధనలు అయితే. చాలామంది పని చేయకుండా, ఎక్కువ హార్డ్ వర్క్ చేయకుండా అనవసరంగా ఇబ్బంది పడే వాళ్ళు కూడా మనం చూస్తాం. అది నేను తర్వాత మాట్లాడతాను, ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కాబట్టి. మనం ఫస్ట్ సామెతలు 6వ అధ్యాయం 16 నుండి 19 వచనాలు. దేవుడికి అసహ్యమైనటువంటి హేయమైనటువంటి 7 విషయాలు. నువ్వు అవి బయటపడాలంటే నీ కొద్దిగా 20 నుండి 23 వచనాలు కూడా చదవాలి. ఆయన ఉపదేశం అంగీకరించాలి. తల్లి మంచి మాటలు, తండ్రి యొక్క ఉపదేశం అంగీకరిస్తే రక్షణకు మార్గాన్ని చూపిస్తాయండి. ఈరోజు మంచి మాటలకు స్థానం లేదు, మంచి సలహాలకు విలువ లేదు, మంచికి అసలు స్థానం లేకుండా చేసేసారండి క్రైస్తవులు కూడా. క్రైస్తవులే మంచికి స్థానం లేకుండా చేస్తే ప్రమాదం కదా, ఎంత ప్రమాదం ఆలోచించండి. ప్రభు అంటాడు, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 13-14 వచనాలు మనం చూస్తాం. మీరు లోకానికి ఉప్పై ఉన్నారంటాడు. ఉప్పే నిస్సారం అయితే అది దేని వలన సారం పొందును? క్రైస్తవుడు లోకానికి ఉప్పండి, క్రైస్తవుడు లోకానికి వెలుగు. ఎందుకు నీకు ఇది అర్థం కాలేదు? ఇప్పటికీ అందుకు అర్థం కాలేదంటే నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు లోకాన్ని వెలిగించాలనుకుంటాడు, లోకానికి ఉప్పుగా బ్రతకాలనుకుంటాడు. ఎందుకు మీ ఒక్కసారి మీ మారు మనసును, మీ రక్షణను పరిశీలించుకోండి. ఒకసారి పరిశీలించుకోండి. అసలు మీరు నిజంగా ఎక్కడికి వచ్చారు, ఎందుకు వచ్చారో ఒకసారి పరిశీలించుకోండి. గ్రూప్లో నేను ఒక అద్భుతమైన సినిమా పెట్టాను, నిన్నే చూశాను నేను. అది ద హోప్ అని, చాలా అద్భుతంగా అనిపించింది. ఒక డాక్టర్ రక్షించబడక ముందు ఎలా ఉన్నాడు, రక్షించబడిన తర్వాత ఎంత అద్భుతంగా పరిచయం చేస్తారంటే తెలుసా, అది నా పర్పస్ అయితే అని అర్థమవుతుంది ఆయనకి. అరే నేను ఇంతకుముందు ఉద్దేశం లేకుండా బ్రతికాను, నాకు దేవుడు ఒక ఉద్దేశాన్ని ఇచ్చాడని అద్భుతంగా బ్రతుకుతాడు. అందులో ఆ మంచి పని కోసం చేయడంలో ఆయన కారులో సజీవంగా దహనం చేస్తారు. చాలా అద్భుతంగా ఉంటుందండి. నాకు చాలా అంటే నాకు పాత రోజులు గుర్తొచ్చిన. నిజమే కదా ప్రభు, ప్రతి క్రైస్తవుడు అలాగే రావాలి కదా, ప్రతి క్రైస్తవుడు అలాగే బ్రతకాలి కదా. తన బ్రతుకు కోసం కాదు, ఇతరుల కోసం బ్రతకడానికి నిజంగా రావాలి. ఇంకా ఈ దుష్ట హృదయంతో, ఇంకా ఈ చెడ్డ హృదయంతో ఎవరి స్వార్థం కోసం వాళ్ళు బ్రతికితే క్రైస్తవం ఎలా అవుతుందండి? క్రైస్తవుడు లోకానికి వెలుగు, లోకానికి ఉప్పు. తన జీవితం మారాలి. అలా జీవించే వారితో కలిసి పనిచేయాలి. లేకపోతే నీకు నువ్వన్నా ఇండివిజువల్గా బయటికి రావాలి. అది రాలేదు అని అంటే అర్థమే లేదు.
చూడండి, అలా ముందుకు వచ్చే నాయకులతో కలిసి పనిచేయాలి. లేకపోతే నీకు నువ్వు అన్నగా బయటకు వచ్చి వెలుకరగా మారాలి. లేకపోతే ఎందుకు బ్రతుకుతామండి? ఉద్దేశం ఏంటి? క్రైస్తవుని యొక్క జీవితం పరమార్థం ఏంటిది మీకు ఇప్పటికి అర్థం కాకపోతే, పర్పస్ ఏంటి? లైఫ్ పర్పస్ అంతేనా? ఏదో అన్నట్టు అంటే లేచామా, తిన్నామా, పడుకున్నామా, పనికెళ్ళామా, పడుకున్నామా, జీతం తెచ్చుకున్నామా, అంతేనా? ఎంత రొటీన్ లైఫ్ జీవిస్తున్నాం తెలుసా మీరు? అసలు మన జీవితాలు ఎంత భయంకరంగా ఉన్నాయో తెలుసా? మేల్కొల్పబడాలా. అందుకే నేను ఈ దుష్టత్వం ఫస్ట్ విడిచిపెట్టాలా. నువ్వు క్రైస్తవునిగా జీవించుదాం మనం అందరం. ఒక పర్పస్ ఉందండి. దేవునికి ఒక ఉద్దేశంతో నేను రక్షించుకున్నాడని తెలియదా నీకు? ప్రతి క్రైస్తవుని పట్ల, జీవితం పట్ల ఒక ఉద్దేశం ఉంది. యు ఆర్ యూనిక్. ప్రతి క్రైస్తవుడు ఒక యూనిక్ పర్సనాలిటీ. ప్రతి క్రైస్తవుడు ఒక భిన్నమైనటువంటి, ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడికి అందరు కావాలండి. ఒక్కడు కాదు, అందరు కావాలా. నాలాంటి ఒక్కడొక్క కాదు, ప్రతి ఒక్కరు కావాలా దేవునికి. నాలాంటి 100 మంది కాదు, 1000 మంది ఉన్నా మళ్ళీ నువ్వు కూడా కావాలి అందులో. బీ కేర్ఫుల్, గుర్తుపెట్టుకో. నువ్వు కూడా కావాలి అందులో. నువ్వు కూడా ఉన్నావు. నీ పేరేదైనా, నువ్వు స్త్రీవైనా, పురుషుడవైనా, నువ్వు బీదవైనా, ధనికుడవైనా, ఉద్యోగం ఉన్నా, ఉద్యోగం లేకపోయినా, వ్యాపారస్తుడు, ఏదైనా నువ్వు కావాలి దేవునికి. అంతే. నువ్వు దేవునికి కావాలి. నువ్వు దేవుని కోసం బ్రతకాలి. విడిచేద్దామండి ఈ ఈ ఈ ఈ అవలక్షణాలు వదులుకొని ఒక నీతిగా, నిజాయితీగా, స్వార్థం లేనటువంటి, నిస్వార్థమైనటువంటి వ్యక్తిగా మనం బ్రతకాల. ఇంకెంతకాలం అండి నిర్జీవంగా, మత సంబంధంగా, ఏమంటారు, నామినల్ క్రిస్టియన్స్గా, నామకార్థ క్రైస్తవులు ఎంతకాలం బ్రతుకుతారు? లేచేసి ఇంకెంతకాలం అండి? అంత్య దినాలు వస్తున్నాయి. ప్రభు రాకడ సమీపంగా ఉన్నాం. పరిస్థితులు మారుతున్నాయి. ఇంకా ఎన్లైట్మెంట్ కలగకపోతే ప్రయోజనం ఏంటి? ఎవరికి వారు ఆలోచించాలి, అర్థం చేసుకోవాలా. నేను ఖచ్చితంగా అడుగుతున్నాను. అది మీకు గ్రూప్లో పెట్టిన మూవీ చూడండి. లింక్ చూసి పెట్టాను. యూట్యూబ్లో ఉంది. ద హోప్ అని తెలుగులోనే ఉంది. కంగారు పడొద్దు, ప్యూర్ తెలుగులోనే ఉంది. ఈ వారంలో నేను ఇంకొక అద్భుతమైన మూవీ చూసిన, పాలికార్ప్. ఫస్ట్ సెంచరీలో జీవించినటువంటి ఒక అద్భుతమైనటువంటి బిషప్ అయిన యోహాను శిష్యుడు. అంటే అపోస్తుల బోధని చాలా పవర్ఫుల్గా ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి పాలికార్ప్. ఏమనిపించిందంటే అసలు, ప్రభువా బ్రతుకుతే అలా బ్రతకాలి ప్రభా, లేదంటే అసలు ఎందుకు ఈ జీవితం? ఎందుకండి జీవితాలు? అప్పుడు లోకంలో కొన్ని సామెతలు ఉంటాయి. కాకిలా 100 ఏళ్ళు బ్రతకడం, హంసలో ఒక రోజు అంటే మన బ్రతుకులు ఎందుకు? నువ్వు ఎందుకు బ్రతుకుతావు? సంవత్సరాలు, 100 సంవత్సరం, 10ల సంఖ్యలో ఎందుకు మన జీవితం? మంచి బ్రతుకుతామండి. కొద్ది సంవత్సరాలైనా వాల్యూ ఉన్నటువంటి, పరిపూర్ణమైనటువంటి క్రీస్తు కొరకు బ్రతికి చూపించుతామండి. చూడండి, మీకు ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. నాకైతే మంచి ఇన్స్పిరేషన్ దొరికింది గత వారంలో. పాలికార్ప్ మొన్న చూశాను. నాకు అలాంటి ఒక మూవీ ఉందని కూడా తెలియదు. అద్భుతమైనటువంటి బిషప్ అండి. నేను తర్వాత ఆయన గురించి రీసెర్చ్ చేశాను. చాలా అద్భుతం అనిపించింది. సత్యాన్ని ఆయన ఎలా కాపాడాడు, చాలా అద్భుతంగా. స్ముర్నా అనే పట్టణంలో జీవిస్తాడండి. రోమన్స్ సీజర్ని దేవుడు అని ఒప్పుకోమంటే ఒప్పుకోడు ఆయన. కాల్ చేస్తారండి, సజీవ దహనం కాల్ చేస్తారు. ఈరోజు మనకి ఎంతోమంది దేవుళ్ళు ఆడ బలవంతంగా ఒప్పుకున్నారు, ఒప్పించడానికి ప్రయత్నం చేశారు. మనకి ఎవరు అవసరం లేదు బలవంతంగా ఒప్పించడానికి. మనమే దేవుళ్ళని పుట్టించుకున్నాం బ్యాలెంటల్గా. అవునా? స్వచ్ఛందమైన దేవుళ్ళు మనకి. నేను చివరికి ఎంకరేజ్ వాడిని కావాలని చెప్తున్నాను. ఎంతకాలం అండి? ఎంతకాలం నామినల్గా బ్రతుకుతారు? ఎంతకాలం స్వార్థంతో బ్రతుకుతారు? ఎంతకాలం ఈ శరీర స్వభావంతో బ్రతుకుతారు? ఎంతకాలం? ఇంకా ఎంతకాలం? ఇంత బోధ విన్న ఒక్క మాటతో, ఒక్క ఆలోచన మిమ్మల్ని కదలించలేకపోతే ప్రయోజనం ఏంటండి? చివరికి మరైతే తప్పు నాదాన్ని ఒప్పుకోవాల్సి వస్తుందేమో. అంటే నేను మీకు సూట్ అవ్వలేదు, మీ హృదయాలను కదిలించే విధంగా మాట్లాడలేదు ఇప్పటివరకు. ఈ 12 సంవత్సరాలు కొంతమంది మారలే ఇప్పటికి కూడా. సో అప్పుడు నేనే రిటైర్మెంట్ తీసుకోవడం బెటర్ ఏమో. మీరు అందరూ బాగానే ఉన్నారేమో. అసలు అర్థం కావట్లేదు నాకు. బ్రతిమలాడుకుంటున్నానండి, దయచేసి మారుదాం. ఇంకా మారాలి. చాలా అవసరం ఉంది, మారాల్సిన అవసరం. వెరీ నామినల్గా బ్రతుకుతున్నారు మీరు చాలా మందిలో. నేను తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. అందరి జీవితాలు సత్యం కోసము ఎగబడి జీవించే జీవితాలు మనం రోషం కలిగి జీవించట్లే. మన వ్యక్తిత్వం మార్చుకోవట్లే. ముఖ్యంగా మన పరిశుద్ధత, ప్రేమ, క్రీస్తు స్వారూప్యత మీద మనం దృష్టి పెట్టట్లే. ప్రయోజనం ఏంటప్పుడు? మన గురి అది తెలుసా మీకు?
రోమ 8 మన క్రీస్తులాగా మారడమే దేవుని యొక్క చిత్తం అని తెలుసా? దేవుని యొక్క లక్ష్యం, దేవుని గురి అని. మనం అందుకోసమే ఎన్నుకోబడ్డామని తెలుసా? క్రీస్తులాగా మారడం కోసం ఎన్నుకోబడ్డమండి. మన గురి, లక్ష్యం క్రీస్తులాగా మారడం అయి ఉండాలి. అది ఇప్పటికీ నాకు ఇప్పుడు పెట్టిన దేవుడు ఆలోచన కాదు. అంటే బైబిల్లో చదివినప్పుడు అది మొట్టమొదటిగా పడింది అది బీజం. మీకు తెలుసు, నేను ఆ పాట కూడా రాశాను, మీరు పాట వింటున్నారు. నిన్నే నిన్ను ప్రేమించాలి అంటే ఆయన అలాగా మారాలనేటువంటి ఆ తీవ్రత చాలా మందికి కలగట్లేదా? ప్రయోజనం ఏంటి అప్పుడు? డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సీరియస్గా తీసుకుందాం. క్రైస్తవ్యాన్ని తేలికగా తీసుకోకండి, హేళనగా తీసుకోకండి. దేవుని పరిచర్య, నిజమైనటువంటి సత్యాన్ని, నిజమైనటువంటి సేవా పరిచర్యని చిన్న చూపుగా చూడకండి దయచేసి. మీరు చాలా చిన్న చూపు చూస్తున్నారండి, చాలా చిన్న చూస్తున్నారు, చాలా హ్యూమిలేట్ చేస్తున్నారు. మీకు తెలియదు, నేను చూపిస్తాను, రండి నాతో పాటు వ్యక్తిగతం మీరు ఎంత హ్యూమిలేట్ చేస్తున్నారు నేను చెప్తాను. ఈ పరిచర్యలను కానీ, ఈ సత్యాన్ని కానీ. దయచేసి మరొకసారి మిమ్మల్ని నేను జడ్జ్ చేయాలని అనుకోవట్లేదు. నేను జడ్జ్ చేయట్లేదు, బట్ మన పరిస్థితులు ఏంటో చెప్తున్నాను అంతే. బ్రతిమలాడుకున్నాను, అందుకే ప్రేమతో బ్రతిమలాడుకుంటున్నాను. రండి మనం పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. మా పాప స్వభావం తొలగించుమయ్యా, నీ మంచి ప్రేమ మాకీయుమా. మా పాప స్వభావం తొలగించుమయ్యా, నీ మంచి ప్రేమ మాకీయుమా. నీవు కోరేటి ఆలయమై మేము ఉండాలి, నీవు కోరేటి సంఘముగా మేము ఉండాలి. హృదయాసీనుడా మా యేసయ్యా, హృదయాసీనుడా మా యేసయ్యా, నీ రూపం నాలోనా ప్రతిబింబమై వెలుగని, నీ ప్రేమ, నీ కరుణ మా హృదిలోన ప్రవహించని. అవును ప్రభా, బహుశా ఈ పాట మేము ఎన్నోసార్లు పాడుకున్నాం, కానీ వింటున్నాం ప్రభా, అంతే. ప్రేరేపించబడట్లా, దాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. నీ సార్పితలకు రావాలి, నువ్వు కోరుకున్నటువంటి సంఘముగా, నువ్వు కోరుకున్నటువంటి నీ మందిరంగా బ్రతకాలి. మా ప్రతి చెడును వదిలేయాలా. నువ్వు అసహించుకునేటువంటి ఈ చెడు లక్షణాలు ప్రభా, ఈ హేయమైన లక్షణాల నుంచి మేము బయటపడాలా. మా కళ్ళు, మా మాట, మా హృదయం, మా కాళ్ళు, మా చేతులు, మా ప్రవర్తన ప్రభా, అన్నిట్లో మేము చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలు ఇంకా నేర్చుకోలేకపోతున్నాం ప్రభా. దయచేసి కనికరించండి. మీరు ఎంతో ప్రేమ కలిగిన వారు. మీ పరలోక రాజ్యానికి అర్హత లేకపోయినా మమ్మల్ని వారసులుగా చేసుకున్నారు, కానీ ప్రభా దానికి తగినట్టుగా జీవించమంటున్నారు. ఆ రక్షణ ఫలాన్ని, ఫ్రూట్ ఆఫ్ ద సాల్వేషన్ మాలో కనిపించాలని మీరు ఆశపడుతున్నారు ప్రభా. మీరు కోరుకున్నట్టుగా మేము జీవించడానికి సహాయం దయచేయండి. మా స్వార్థం నుంచి విడిపించండి, మా శరీర స్వభావం నుంచి, మా కారణాల మైండ్ నుంచి దయచేసి విడిపించండి. కనికరం, కృప మాకు సమృద్ధిగా దయచేయండి ప్రభా. మాకు శక్తిని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి ప్రభా. వీటన్నిటిని జయించేంత శక్తి మాకు కావాలి, అనుగ్రహింపచేయండి ప్రభా. ప్రతి ఒక్కరు మీ చేతులకు అప్పగిస్తున్నారు. ఎవరైతే నీతిగా, నిజాయితీగా, యథార్థంగా ప్రభా ఈ ప్రార్థన చేస్తున్నారు, యథార్థంగా కేకేస్తున్నారు, వాళ్ళ హృదయంలో లోపల నుంచి వెళ్ళి ప్రభా నిన్ను నీకోసం బ్రతకాలి, నీలాగా జీవించాలని, శరీర స్వభావాన్ని జయించాలని ఎవరైతే సీరియస్గా కేక వేస్తున్నారు ప్రభా, వారి ఆర్తనాదాలు మీరు వింటున్నారు. వాళ్ళ కృప చూపించండి, కనికరించండి. కానీ కొంతమంది ఇంకా మొండిగా ఉన్నారు ప్రభా. ఆ మొండి హృదయాలను, మొండి స్వభావాలను ప్రభా నలుగొట్టమని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ, మా ప్రార్థనలు వింటున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తూ, విన్న వాక్యం అందరి హృదయాలు ఫలింపచేయమని యేసు దివ్యనామములో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.